మహోన్నతమైన తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మా వందనములు. ఇదిగో తండ్రి, మీ పిల్లలుగా మమ్మల్ని అందరిని మీరు ప్రేమించారు. ప్రేమించిన మీరు మమ్మల్ని ఇలా జత చేసి అందరినీ ఒక చోట చేర్చి ఇలా ప్రతి వారం కూడా మీ మాట వినిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, మీ పిల్లలకు ఎదగడానికి మంచి అవకాశాన్ని మీరు ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బ్రతుకులాగున మంచి మనసును మా అందరికీ దయచేయండి నాయన. మరి ఈరోజు మాట్లాడిన అంశంపై ఎన్నో విషయాలను మీరు మాకు తెలియజేయమని కోరుతూ, మరి చెప్పనైనా నాకును విననైనా మీ పిల్లలందరికీ మీ సమయోచిత జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటే ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పేరుటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఆరాధనలో భాగంగా ఆలోచించవలసిన అంశం దేవుని ధర్మపీఠం. ఈరోజు పాఠం ఏంటి? దేవుని ధర్మపీఠం అనే అంశంపై దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ నుండి కొన్ని విషయాలను మనం చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం. దేవుని ధర్మపీఠం. ప్రపంచ మానవాళిపై దేవుడు పెట్టుకున్న కలలు, దేవుడు మనుషులందరిపై పెట్టుకున్న ఆశలు ఎన్ని ఉన్నాయని మనం ఆలోచిస్తానండి. మనుషులపై తను ఎంతో ప్రేమను పొందుపరచడం అన్నది, ఎంతో ప్రేమను చూపించడం అన్నది మరి ఈనాడున్న మానవ జాతి, మనుష్య ప్రపంచం ఆలోచించకపోవటం విచారకరం. దేవుడు కలల కన్నా ప్రపంచంగా ఉండాలి అనుకున్నాడు ఈ సమాజాన్ని చూసి. అలా అనుకున్న తన సంతతి, తన పిల్లలందరూ కూడా తన మాటలన్నింటినీ పెడచెవిన పెట్టేసి దారి మళ్ళీ వెళ్ళిపోతున్నందుకు చాలా చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడని చెప్పక తప్పదు. కారణం, దేవుడు కన్నాడు కనుక, ఆయన మనల్ని కావాలనుకున్నాడు కనుక తన దగ్గరే తన పిల్లల్ని దాచుకోవాలి, ఉంచుకోవాలి, పెట్టుకోవాలనుకున్నాడు. తన ముందు నించోబెట్టుకోవాలనుకున్నాడు. ఇది ఇలా ఉండగా అది అలా జరగకపోవటం అన్నది చాలా విచారకరం. గనుక ప్రియులారా, దేవుడి యొక్క న్యాయస్థానం లేదా దేవుడి యొక్క ధర్మపీఠం, ఆయన ధర్మపీఠం దగ్గర మానవాళిపై ఎన్ని మరి మాటలను ఉంచి తెలియజేయాలనుకుంటూ ఉన్నాడు. ఆ విషయాలను కొన్నిటిని మనం బైబిల్లో చూద్దాం. ప్రియులారా, మనుషులపై ఏమనుకుంటున్నాడు దేవుడు? మనుషులందరిని ఉద్దేశించి ఏమనుకుంటున్నాడు అని మనం ఆలోచించగలిగితే ఒక మంచి మాట బైబిల్లో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలిగితే ఒక అద్భుతమైన మాట దేవుడు అక్కడ వ్రాయించడం అన్నది జరిగింది. ఈ దేవుడైన యెహోవాకు భయపడి, ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే 6వ అధ్యాయము 2వ వచనంలో మీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అంటున్న మాట, మీరు మీ దేవుడైన యెహోవాకు భయపడి అంటున్నాడు. చూడండి, అంటే ఆనాడున్న సమాజాన్ని, ఇజ్రాయేలీని ఉద్దేశించి దేవుని పిల్లలని ఎవరినైతే అనుకున్నాడో వాళ్ళందరూ కూడా దేవుడి మాటలను పక్కకు పెట్టేసి దేవుడిపై తిరుగుబాటు చేసినట్టుగా మనం ఇజ్రాయేలీ చరిత్రను గమనించగలం. గనుక ప్రియులారా, ఆ బటన్ ఆఫ్ చేయండి. అది అందుకంటున్నాడు, ఏం లేదో జనం మధ్య ఏం లేదన్నప్పుడు దేవుడంటే భయం లేనట్టుగా కనిపిస్తుంది. దేవుడంటే భయం లేదు. దేవుడంటే భయం లేనప్పుడు దేవుడున్న లోకాన్ని ఎలా చేరగలుగుతాడు మనిషి? దేవుడంటే భయపడాలంటున్నాడు. అందుకే దేవుడంటే భయపడాలి. కనుక మీ దేవుడైన యెహోవాకు భయపడి అంటున్నాడు. భయపడాలి. ముందు మనుషులందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పక్కనున్న వారికి ఎవరికి భయపడకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికి భయపడాలి? ముందు దేవుడికి భయపడాలి.
మన కన్న తండ్రి అయిన దేవునికి భయపడటం అన్నది తప్పు కాదు కదా. దేవుడికి భయపడటం తప్ప చెప్పండి? ఆయనకి ఎందుకండి నేను భయపడాలి? అంటే మనుషుల మధ్య ఇలాంటి మాటలు మనం చూస్తూనే ఉంటామండి. ఆయనకి ఎందుకు నేను భయపడాలి, ఆమెకి ఎందుకు నేను భయపడాలి, వాడు చెప్పింది నేను ఎందుకు వినాలి అన్న మనుషుల మధ్య జరుగుతున్న ఇవన్నీ చూస్తుంటే మనకు ఇది మనుషుల మధ్య ఉంటే బాగుంటుంది, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఎవరైనా సరే ఏమవ్వాలి, భయపడాలంటున్నాడు. అందుకే మీ తండ్రి అయిన దేవుడికి, యెహోవా అయిన మీ తండ్రి, మీ దేవుడైన యెహోవాకు భయపడి, తర్వాత ఏమంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించు, భయపడి మీ దేవుడైన యెహోవాకు భయపడి నేను మీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలు. ఆయన కట్టడలు ఏంటి? కట్టడలు అంటే ఏంటి చెప్పండి? నియమ నిబంధనలు, అంతేనా? శాసనాలు, కట్టడలు. నేను మీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ, దేవుని యొక్క కట్టడలన్నీ, ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గైకొనొచ్చు అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు మనిషి ముందు తన ధర్మపీఠాన్ని వేసుకుని కూర్చున్నాడు. దేవుడు తన ధర్మపీఠం వేసుకుని కూర్చున్నాడు. ఆయన ధర్మపీఠం ముందు మనం అందరం నించుకుని ఏం చేయమంటున్నాడు? ఆయన కట్టడలు. ఆయన ధర్మపీఠం దగ్గర నుంచి ఏమి వస్తున్నాయంటే శాసనాలు, అవునా, నియమ నిబంధనలు. మనుషులపై దేవుడు కొన్ని నియమాలను పెట్టాడు, మనుషులపై కొన్ని నిబంధనలు పెట్టాడు, మనుషులకు కొన్ని శాసనాలను రాయించాడు దేవుడు. అంటే తను చెబుతున్న నియమ నిబంధనలను, తను పంపించే లేకపోతే తాను జారీ చేసే శాసనాలను మనుషులు పట్టుకోగలిగితే, వాటి ప్రకారంగా నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళగలిగే ప్రసక్తి ఉంటుంది, వెళ్ళగలరు ఖచ్చితంగా. అందుకే అంటున్నాడు, నీ జీవిత దినములన్నిటను వాటినన్నిటిని, దేవుని యొక్క కట్టడాలు, ఆయన ఆజ్ఞలు, నీ జీవితం మొత్తం కూడా వాటినన్నిటిని గైకొని. ఎందుకు గైకోవాలంటున్నాడు ఆయన? దేవుని యొక్క శాసనాలు, కట్టడలు, శాసనాలు జారీ చేశాడు కదా ఆయన. నా పిల్లలు ఇలాగే ఉండాలి, అది శాసనం అండి. మీరు పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని జారీ చేశాడే, అది ఏంటనుకున్నారు? శాసనం రిలీజ్ చేశాడు ఆయన. నా పిల్లలు నా ముందు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు? నేను పరిశుద్ధుడను కనుక. ఒక తండ్రి ఆశిస్తున్న కలండి అది. నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. నా దగ్గర ఏ దోషము లేదు కనుక మీరేమై ఉండాలి? ఏ దోషము లేనివారుగా ఉండాలి. నా దగ్గర పాపము లేదు కదా, మీ దగ్గర ఏముండకూడదు? పాపం ఇది దేవుడు ఆలోచిస్తున్న మాటలు, మనుషులకు దేవుడు పెట్టిన కట్టడలు. మీరు పాపం చేయకండి, అవునా, మీరు ద్వేషించకండి, ఇంకొకరిపై నేరం మోపకండి, ఇంకొకరిని ప్రేమగా చూడండి. ఇవన్నీ కూడా శాసనాలు. ఇవన్నీ ఎక్కడున్నాయంటే దేవుని ధర్మపీఠం దగ్గర ఉన్నాయండి. ప్రపంచ మనుషులు చేసుకున్న ధర్మపీఠాల దగ్గర లోబడకపోయినా పర్వాలేదు, కానీ దేవుని ధర్మపీఠం ముందు మాత్రం ఏ మనిషి అయినా నిలబడగలగాలి. అక్కడ భయపడాలంటున్నాడు. అందుకే యెహోవాను చూసి భయపడాలి. కొన్ని సందర్భాలలో ప్రవక్తలు మాట్లాడుతూ ఆయన మాట విని, యెహోవా ఆయన మాట విని, తండ్రి అయిన దేవుని యొక్క మాట విని భయపడి ఉన్నామంటారు కొందరు, అవునా, మేము వణికిపోతున్నామంటారు కొందరు. ఇది ఎందుకండి మనకు లేదు చెప్పండి? ఈనాడున్న క్రైస్తవ సమూహాలకు ఎందుకంటే దేవుడు అంటే భయం లేదు? దేవుడి గురించి ఆలోచనలు ఎందుకు లేవు? మనుషులకు ఆలోచించడం లేదని, కట్టడలను గైకొనట్లేదని, ఆయన పెట్టిన శాసనాలను పాటించట్లేదని. ఎందుకు తన కట్టడలను, తన శాసనాలను, తన నియమ నిబంధనలు ఎందుకు పాటించమంటున్నాడంటే తర్వాత మీరు కంటిన్యూ ఉండాలి చదివేవాళ్ళు. ఏమంటున్నాడు చూడండి, యెహోవాకు భయపడి నేను మీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలు, ఆజ్ఞలు మీ జీవిత దినములన్నిటను గైకొనండి, పట్టుకోవాలి, మీరు విడిచిపెట్టకండి వాటిని అంటున్నాడు చూడండి. ఎందుకు విడిచిపెట్టాలనంటే మీరు దీర్ఘ ఆయుష్మంతులగునట్లు అంటున్నాడు. అంటే దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క శాసనాలు, నియమ నిబంధనలను మనుషులు పట్టుకున్నారు అనుకోండి. వాటి పట్టుకోవడం అంటే వాటి ప్రకారంగా ప్రవర్తించటం, వాటి ప్రకారంగా నడవటం. అలా జరిగింది. ఎందుకు అలా జరగాలి అంటే మీరు దీర్ఘాయుష్మంతులగుదురు అంటున్నాడు. ఏమండి, ఈ మాట మనం ఆలోచించగలిగితే
భూమి మీద అప్పుడప్పుడు మనుషులు ఆశీర్వదిస్తూ ఉంటారు. ఏమని? పెద్దవాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, ఇంట్లో ఒక అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత ఎవరైతే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారంటారా? వాళ్ళు ఏమని దీవిస్తారు చెప్పండి? పెద్దవాళ్ళుగా ఉన్నవాళ్ళు, ఆయుష్ పైబడిన వాళ్ళు, పెద్దవాళ్ళగా వాళ్ళని భావించి ఎందుకు వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలన్నీ కోరుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే, ఇంతకాలం దేవుడు వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆయుష్ని ఇచ్చి బ్రతికించాడు కనుక వాళ్ళకంటే అదృష్టవంతులు ఎవరు ఉంటారు కనుక వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మేము కూడా బ్రతికిపోవచ్చు హాయిగా. మనిషి యొక్క ఆలోచన అండి ఇది, అవునా? ఇంతకు వాళ్ళు ఇచ్చే ఆశీస్సులు ఉంటాయంటారా? పోనీ ఉంటాయో లేదో మీకు ఒక మాట చెబుతానండి. మనం వెళ్తాం కదా, ఎవరైతే పెద్దవాళ్ళని ఎవరు అంటారు? ఒక 60, 70, 80 పైబడి 100 ఏళ్ళు ఉంటాయి చూడండి. అలాంటి వాళ్ళ దగ్గరికి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆశీర్వాదం తీసుకోవటం. వాళ్ళు ఏమని దీవిస్తారు చెప్పినప్పుడు మనం వెళ్తాం కదా, అమ్మ ఆశీర్వదించి మమ్మల్ని, అవునా, మాకు మంచి ఉద్యోగం వచ్చింది దీవించండి, ఆశీర్వదించండి. లేదా పిల్లలిద్దరూ పెళ్లి చేసుకున్నారు దీవించండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని దీవిస్తారు? ఏమని ఆశీర్వదిస్తారు? వాళ్ళు పెళ్ళైన వారిని అయితే ఏమని ఆశీర్వదిస్తారు చెప్పండి? దీర్ఘ అంటే ఏంటి చెప్పండి? అదండి, నిండు 100 దగ్గర అంటే 100 దగ్గర స్టాప్ అయిపోయింది చూడండి. 100 తర్వాత బ్రతకటం వద్దా? నిండు 100 ఏళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా హాయిగా బ్రతకండి అని ఆశీర్వదిస్తారు. విన్నారా దీన్ని మీరు? మనం విన్నాము, మనం కూడా ఆశీర్వాదం తీసుకున్నాం. ఎందుకంటే తీసుకోకపోతే ప్రాబ్లం ఉందండి. పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకోలేదు, అందుకే ఈ పెళ్లి పెటాకులైంది అంటారు తర్వాత. అంతేనా? ఆశీర్వాదం పోనీ దీవించారు అనుకోండి, తర్వాత పిల్ల పాపలతో 100 ఏళ్ళు మీరు చక్కగా హాయిగా బ్రతకండి అని దీవించిన తర్వాత మధ్యలో పుట్టుకుమని పోయాడు అనుకో, ఏమైందనమాట? ఇప్పుడు పనిచేసింది ఆశీర్వాదం అంటే. ఇది ఎందుకు చెప్పానంటే, మనుషులు దీవిస్తే ఆ దేవుళ్ళు మీకు రావు, కానీ మనుషులు దీవించలేరు, కానీ దీవించే శక్తి మనిషికి లేదు, కానీ దేవుడు మాత్రం దీవించగలడు. ఎలా దీవించగలడంటే, ఆయన మాట వింటే దీర్ఘాయుష్మంతుడు అగుదు అంటున్నాడు చూడండి. అంటే దేవుడికి భయపడితే, ఆయన మాట వింటే ఎక్కువ ఆయుష్ను పొందుకోవచ్చు. ఇక్కడ ఇంకో పాయింట్ ఉందండి, మీకు చెబుతాను. ఎక్కువ ఆయుష్, దీర్ఘాయుష్మంతుడు అంటే, దీర్ఘ ఆయుష్ అంటే ఏంటి? దీర్ఘాయుష్ అంటే ఎక్కువ కాలం. ఒక మాటలో చెప్పాలంటే, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయినంత వరకు ఎక్కువ కాలం బ్రతుకు ఏదైతే ఉంటుందో దాన్ని దీర్ఘాయుష్ అంటారు. దాన్ని ఇక్కడ అంటున్నాడు దేవుడు, నా మాట ఎవరైతే వింటారో, నా ఆజ్ఞలు ఎవరైతే వింటారో, నా కట్టడలను ఎవరైతే వింటారో, నా ధర్మపీఠం దగ్గర నించుని నాకు భయపడి నా మాటలు ఎవరైతే వినగలుగుతారో వాళ్ళకి నేను దీర్ఘాయుష్ని ఇచ్చేస్తాను అంటున్నాడు ఈయన. దీర్ఘాయుష్ని ఇచ్చేస్తానన్న తర్వాత భూమి మీద ఉన్న మనుషుల పట్ల దేవుడు ప్రేమించి భూమి మీద ఉన్న ఈ మనుషులకి చెప్పిన మాట ఇది. ఆలోచించడానికి చెబుతున్నా. భూమి మీద ఉన్న మనుషులకి భూమి మీద ఆయుష్ని ఇవ్వాలనుకున్నాడు తన కోసం బ్రతికితే. ఎక్కడ? ఆయన మాటలు వింటే. అంతేనా? ఆయనకు భయపడితే భూమి మీద ఆయుష్ ఇవ్వాలనుకుంటాడు. భూమి మీద బ్రతకటానికి 60-70 ఏళ్ళ జీవితంలో తొందరగా చచ్చిపోకుండా ఉండాలి అని, అలా ఉండటానికి కావలసినది ఆరోగ్యమని, ఆరోగ్యం నీకు కావాలంటే దేవుని దీవెనలు ఉండాలి అని ఆలోచించి నిన్ను దీవిస్తాను, నాకు భయపడని ఆయన చెబితే మనం భయపడం. పోనీ భయపడ్డాం అనుకోండి, ఆయనకి ఎంతకాలం బ్రతకాలి? ఈ జీవితంలో 60-70 ఏళ్ళు ఫుల్ఫిల్ అవ్వటానికి, 100 ఏళ్ళు బ్రతకటానికి మాత్రం భయపడటం కాదు. మరలా ఇంకో మాట ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, ఎక్కడ ఎలాగైతే నేను దీవిస్తానని చెప్పానో, దీర్ఘాయుష్మంతుడు అవుతామని నేను చెప్పానో, మీరు మరణించిన తరువాత కూడా మీకు చావుండని జీవితాన్ని మీకు ఇస్తాను, అది దీర్ఘాయుష్ అన్నాడు. అర్థమైంది మీకు? ఏంటి దీర్ఘాయుష్? భూమి మీద లెక్క పెట్టే ఈ ఆయుష్ కాదు దీర్ఘాయుష్. దీర్ఘాయుష్మంతుడు అని దేవుడు దీవించిన విధానాన్ని మనం ఆలోచిస్తే, భూమి మీద బ్రతికి ఈ దినాలు మాత్రమే కాదు, ఇక్కడ బ్రతకొచ్చు. నువ్వు ఎంతకాలం బ్రతికినా ఏదో ఒకరు చచ్చిపోతావు. ఇక్కడ బ్రతికే జీవితంలో ఎగ్జాంపుల్ కింద ఏం చెప్పాడంటే, ఇజ్రాయేలీలతో లేదా ఆనాడున్న దేవుని పిల్లలతో, మీరు నా మాట వినండి, నా కట్టడలకు లోబడండి, నా మాట విని నా కట్టడలకు లోబడితే మీకు ఆయుష్ ఇచ్చేస్తాను. ఇది ఎందుకు చెప్పాడంటే, ఇక్కడే బ్రతికిపోదామని మనం ఆలోచించకుండా, మరణిస్తే మరో జీవితం ఉందని తెలుసా? అది ఎవరు ఆలోచిస్తారు? క్రైస్తవులు ఆలోచిస్తారు. అంటే బైబిల్ తెలిసిన వాళ్ళు. ఎందుకు నీకు ఆయుష్ ఇస్తానని ఆయన ముందుగా చెప్పాడంటే, మీకు ఆయుష్ ఇస్తాను, మీరు వచ్చేయండి,
నా కట్టడలు, నా మాటలు వినండి, నా కోసం బ్రతకండి, నేను చెప్పినట్టుగా వినండి, నాకు భయపడండి. ముందుగా భయం అండి. ఒక మనిషి మంచులోనికి వెళ్ళాలంటే ఫస్ట్ మనిషికి ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే భయం ఉండాలండి. మనిషికి మంచులో వెళ్ళాలంటే, ఒక మనిషి మంచులోనికి వెళ్ళాలంటే, చెడు మార్గాన్ని వదిలేసి మంచులోనికి వెళ్ళాలంటే ఆ మనిషికి ఉండవలసినది ఏంటంటే ఫస్ట్ భయం. తల్లిదండ్రుల భయం ఉందనుకోండి, నిజంగా పిల్లలు చెడిపోడండి. భయపడితే తల్లి భయం ఉందనుకోండి, తప్పు చేయడండి. తండ్రి భయం ఉందనుకోండి, తప్పు చేయడండి. మా నాన్న మా అమ్మ చూడట్లేదు ఏదో అనుకుంటే అటు వాళ్ళని మోసం చేసిన వాడు అవుతావు, కన్న తండ్రి దేవుణ్ణి కూడా మోసం చేసిన వాడు అవుతావు. ఇక్కడ ప్రధానం కాదు, కానీ ఇక్కడ ఉన్న జీవితం ఇది ముగిసిన తరువాత ప్రతి మనిషికి కూడా మరో జీవితం ఉంది. అక్కడ మనిషి సదాకాలం అన్నారు దానిని, అది దీర్ఘాయుష్గా భావించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడే దీవిస్తానని చెప్పిన దేవుడు, ఇక్కడే నీకు ఆయుష్ ఇస్తానని చెప్పిన దేవుడు ఆ మహాలోకంలో ఇవ్వడా ఆయుష్ లేని జీవితాన్ని? ఒకవేళ ఆయన కోసం బ్రతికితేనండి నిజంగా ఆయుష్ ఖచ్చితంగా ఇవ్వగలడు ఆయన. ఇక్కడ ఆయుష్ ఇవ్వగలడు, ఇక్కడ వదిలేసిన తర్వాత ఆ మహాలోకమైన పరలోకంలో కూడా నీకు సదా జీవితం, సదాకాలం ఆయుష్ లేదు, అనారోగ్యం లేదు, చావు లేదు, అవునా, పుట్టుక లేదు, ఉండటమే. ఎంత మంచి జీవితాన్ని ఈ 60 ఏళ్ళలో తన కోసం భయపడితే ఇస్తానంటున్నాడు చూడండి. భయపడితే చాలు, నాకు మీరు భయపడితే చాలు, నా మాటలు వింటే చాలు, మీకు ఇచ్చేస్తాను పరలోకాన్ని. ఎంత మంచి తండ్రి కదండి ఆయన. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు ఇంత మీకు నొక్కి చెబుతున్నానంటేనండి, ప్రతి మనిషి కూడా దేవుడి దగ్గర భయపడి నిలబడి కట్టలను పాటించే విధానాలలో మనిషి లేడు. ఇంకో మంచి మాట చూద్దామండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. ఆ మాట చూసుకుని మనం మెయిన్ పాఠంలోకి వెళ్ళిపోదామండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం ఒకసారి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. అందుకు అవును ప్రభువా దేవా అంటున్నాడు చూడండి. ఇలా పిలవాలంటే ఏముండాలి చెప్పండి? ప్రభువా అనాలన్నా, దేవా అనాలన్నా, తండ్రి అనాలన్నా, మనం యెహోవా అన్నాం అనుకోండి, అది ఏంటో తెలుసా? ఆయన పేరు అండి. అది ఆయన పేరు. దేవుడిని పేరు పెట్టి పిలవటం బాగుందంటారా, తండ్రి అనటం బాగుందంటారా? పేరు పెట్టి పిలవటం బాగుందంటారా, దేవా అని అనటం బాగుందంటారా? చెప్పండి మీరు. నిజంగానండి, ఆయనని తండ్రిగాను ప్రభువుగాను ఇలా పిలవాలండి మనం, దేవాని గాను ఇలా పిలవాలి మనం. లేదండి యెహోవా అంటున్నావు అనుకోండి, అర్థం ఏంటి? మీ నాన్న నన్ను ఖచ్చితంగా పిలవలేవు నువ్వు, మీ అమ్మను కూడా అలా పేరు పెట్టి పిలవలేవు నువ్వు. ఈనాడున్న క్రైస్తవ సమూహాలు దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వారు దొరికిపోతున్నారు చూడండి, ఆటోమేటిక్గా దొరికిపోతున్నారు. ఎందుకంటే ఏమనటం లేదట, ప్రభువా అని అనటం లేదు, యెహోవా అంటాం మనం. అంటే పేరు పెట్టి పిలుస్తాం. ఒక బిడ్డ తన తండ్రిని పేరు పెట్టి పిలిచాడు అనుకోండి, అప్పుడు తల్లి ఏముంటుంది తెలుసా? ఎరా మీ నాన్నను అలా పిలుస్తున్నావు నువ్వు, తప్పు, అలా అనుకు, నువ్వు డాడీ అని పిలవాలి అంటుంది, నాన్న అని పిలవాలి. ఆ సంస్కృతి పోయిందండి, ఆ సభ్యత పోయిందండి, ఆ మంచి ఆలోచన పోయిందండి. ఇప్పుడు ఏమని పిలుస్తారు తెలుసా? మమ్మీని కూడా పేరు పెట్టి పిలవటం, నాన్నని కూడా ఇలా తండ్రిని పేరు పెట్టి పిలిచే కాలం వచ్చేసింది, అమ్మను కూడా పేరు పెట్టి పిలిచే కాదు. వినలేదా మీరు? చాలా సందర్భాలు చాలామంది అలా మారిపోయారండి. కారణం ఏంటంటే దారి తప్పి తొలగిపోతున్నారు అన్నమాట. ఇక్కడ మనుషుల మధ్య దారి తప్పి తొలగిపోవడమే కాదు, దేవుని వైపు నిలబడవలసిన పిల్లలు కూడా దారి తప్పిపోతున్నారు. కానీ దేవుడి దగ్గర ఏమున్నాయో తెలుసానండి? నిజంగా ఏమున్నాయో చూడండి 7వ వచనంలో. అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములు అంటున్నాడు చూడండి. మీ తీర్పులు సత్యములు, మీ ధర్మశాస్త్రం, మీ ధర్మపీఠం దగ్గర మీరిచ్చే తీర్పులు ఉన్నాయి కదా, ఆ తీర్పులు ఎలా ఉంటాయో తెలుసా? సత్యములు అంటున్నాడు చూడండి. అంటే దేవుడు తన ధర్మపీఠం దగ్గర నిలబడి, తన ధర్మపీఠం దగ్గర ఉండి ఎలాంటి తీర్పులు ఇస్తున్నాడంట మనుషులకి? సత్యములు. అంటే దేవుని యొక్క తీర్పులు సత్యములు, దేవుని యొక్క తీర్పులు న్యాయములు అంటున్నాడు. తర్వాత
నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. బలిపీఠము చొప్పుట వింటిని. ఏమండి చూడండి, అంటే దేవుని యొక్క తీర్పులు ఎలా ఉంటాయట? దేవుడు మనలందరికీ తీర్పు తీర్చే రోజులు ముందున్నాయండి. ఈరోజు బ్రతుకున్నాం కదా, మనం చావు మన దగ్గర పడేటప్పటికి, చావు మనకు వచ్చేటప్పటికి, చావు మనల్ని పలకరించేటప్పటికి దేవుని యొక్క తీర్పులు అమలవుతాయి. ఆయన తప్పు చేయడు, ఆయన అన్యాయం చేయడు, ఆయన మోసం చేయడు. ఆయన తీర్పులు న్యాయం అంటున్నాడు చూడండి. న్యాయవంతమైన తీర్పులు ఆయన దగ్గర ఉంటాయి. సత్యంతో కూడిన తీర్పులు ఆయన దగ్గర ఉంటాయి. ఎంత ఖచ్చితమైన తండ్రి మనకు ఉన్నాడు చెప్పండి. ఆయన పిల్లలుగా ఉండవలసిన వాళ్ళు ఎలా ఉండాలి? మరి ఎలా ఉండాలి చెప్పండి? ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము అంటే ఈ మాటలన్నీ కూడా మనసులో పెట్టుకోవాలండి. ఆయన తీర్పులు, ఆయన చట్టం ఎలాగుంది, ఆయన ధర్మపీఠం ఎలాగుంది, ఆయన ధర్మపీఠం దగ్గర ఆయన ధర్మం ఏం చేస్తున్నాడు, ఏమంటే ఇవన్నీ విషయాలను బట్టి మనం ఆలోచిస్తే దేవుడు మనుషుల పట్ల కొన్ని జారీ చేసిన మాటలను మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము నీ యవ్వన కాలమందు అంటున్నాడు చూడండి, యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయము. ఇక్కడ ఏమంటున్నాడు ముందు నుంచి? యవ్వనుడా, నీ యవ్వనమందు మానవ జీవితాన్ని ఆరంభం అంటే పుట్టినప్పటి నుంచి మరణించే లోపు ప్రధానమైన పాత్ర ఏదంటే అది యవ్వన జీవితం అండి. ఆ జీవితాన్ని గురించి మాట్లాడుతుంటున్నాడు. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము. చెప్పేశారు కదా, అయిపోయింది. సంతోషపడము అన్న దగ్గర మనం ఆగిపోయాం అనుకోండి. దేవుడు చెప్పాడు కదండి సంతోషపడమని చెప్పేసి ఎలాగైనా బ్రతకొచ్చు, మనం ఏమైనా చేయొచ్చు, మనం ఎలాగైనా ఉండొచ్చు, మనం సంతోషించమన్నాడు కదా. కనుక సంతోషించడానికి ఏదైనా చేసి మనిషి సంతోషించటమే నేర్చుకున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? మొదటి పాయింట్ యవ్వనుడా నీ జీవితకాలం మందు సంతోషించు అని మొదటి పాయింట్ చెప్తే, రెండో పాయింట్ ఏమంటున్నాడు? నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ హృదయం యొక్క కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే ఏమంటే చూడండి ఏం చెప్పాడు? నీ కన్ను ఏం చెప్పిందో అది వెళ్ళిపో. నీ కళ్ళు ఎక్కడికి పోయావు అది చూసి వెళ్ళిపో. నువ్వు కన్నులు చెప్పింది చేయమన్నాడు, నీ జీవితాన్ని నీ ఇష్ట ప్రకారంగా మలుచుకోమన్నాడు, నువ్వు సంతోషించమన్నాడు, నిన్ను తిరగమన్నాడు. ఏమంటే ఎలాగుంది జీవితం చెప్పండి? కానీ ఆయన ధర్మపీఠం ఏదో ఒక రోజు బ్రేక్ వేస్తుంది చూడండి. చెప్పాడు దేవుడే, సంతోషించి వెళ్ళిపో. అప్పుడప్పుడు కూడా మనం ఎంత దూరం వెళ్తాడు వెళ్ళని మనం చూద్దాం అంటారు. చెప్పిన మాట విన్నప్పుడు ఏమంటాం మనం చాలా సందర్భాల్లో? చూద్దాం వెళ్ళిపో, ఎంత చెప్పినా వినటం లేదు కనుక వెళ్ళిపోని చూద్దాం ఎంత దూరం వెళ్తాడో వెళ్ళని. ఏదో ఒక రోజు వాడికి వస్తుంది టైం అని ఎలాగైతే మనం అంటామో ఇక్కడ దేవుడు కూడా అదే మాట అంటున్నాడండి. యవ్వనుడా నీ జీవితం చాలా ప్రధానమైనది, నీ జీవితాన్ని నేను కోరుకున్నాను, నీ జీవితం పట్ల నేను ఆశలు పెంచుకున్నాను, నీ జీవితాన్ని నాకు ఇస్తే ఆనందించాలనుకున్నానని దేవుడు అంటుంటే, కానీ మనిషి ఏమైపోయాడు చెప్పండి? మనిషి ఏమైపోయాడు? ఆనందం, సుఖం, సంతోషం దేవుడు అంటే పక్కకు పెట్టేయటం. తరువాత అంటున్నాడు, యవ్వనుడా నీ జీవితకాలంలో సుఖించుము, సంతోషించుము, నీ కోరిక చొప్పున నీకు ఏది ఇష్టమో, అదేనండి కోరిక అంటే, నీకు ఏది ఇష్టం అది చెయ్యి, నీకు ఏది ఇష్టం అది చెయ్యి అంటే చెయ్యమని చెప్పాడని చేయటమే, సంతోషించమని చెప్పాడని సంతోషించటమే, నీ కన్ను ఏదైతే ఆశిస్తుందో దాన్ని వెంబడ వెళ్ళి చేయమంటే వెళ్ళిపోవటమే. అయితే ఒకరోజు నీకు ఒక మాట చెప్పాలంటున్నాడు ఆయన. ఇప్పుడు అమలవుతుంది చూడండి దేవుని ధర్మపీఠం. అయితే నువ్వు సంతోషించిన విధానాన్ని బట్టి, నువ్వు చూసి వెళ్ళిపోయిన కన్ను చూసిన ఆ తప్పుకు, కన్ను చెప్పిన ఆ తప్పు చేసిన విధానాన్ని బట్టి, నీ కోరికలను నువ్వు నెరవేర్చుకున్న విధానాన్ని బట్టి టోటల్గా నీ జీవితం అంతా కూడా ఎటు వెళ్ళిపోయింది. దానిని అంతటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడని చెబుతున్నాడు చూడండి. ఏదో ఒకరోజు దేవుని ధర్మపీఠం ముందు నువ్వు నిలబడాలి, తీర్పులోనికి రావాలి. ఆయన తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా. ముందు వెళ్ళిపోమన్నాడు కనుక వెళ్ళిపోయాడని, తర్వాత దొరికిపోయాడు. ఆనందం ఆనందం, సుఖం సుఖం, సంతోషం సంతోషం. మనుషులు అంతే కదండి. సంపాదన దేనికి సంపాదిస్తున్నాడు మనిషి? డబ్బు దేనికి చెప్పండి? సంతోషించడానికేనా? ఆస్తులు ఎందుకు చెప్పండి? బ్రతకటానికేనా?
ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే మానవ జీవితం అంతా కూడా సంతోషాలు, సుఖ సంతోషాల కోసం ఆలోచిస్తూ వెళ్ళిపోతుంటే వెళ్ళిపోమ్మన్నాడు. కానీ ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావు కదా ధర్మపీఠం ముందు. ఎలా? అక్కడండి వేసాడు చూడండి, బ్రేక్ వేసినట్టు కనిపిస్తుంది. వెళ్ళమని చెప్పింది తనే, అలా వెళ్ళిన వ్యక్తికి మరలా అంటున్నాడు, ఇలా రా, తర్వాత ఉంటుంది నీకు. ఏముంటుంది? దేవుని ధర్మపీఠం దగ్గర నిలబడి లెక్క చెప్పే రోజు ఉంటుంది. మరి నువ్వు నీ ఇష్ట ప్రకారం బ్రతికావు కనుక ఈ లెక్కలు ఏం చెబుతావు అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి చెప్పండి మనం అందరం? అదే మాట ఎక్కడ అడిగాడండి? దేవుడి దగ్గరికి ఇంకెవరు ఎవరు ఈ ధనవంతుడు ఇంకా దేవుడి చట్టం ముందు, ఆయన ధర్మపీఠం ముందు ఇంకా నేను నిలబడలేదండి. ఇక్కడ మరణించిన వెంటనే వెళ్ళిపోయాడు పాతాళానికి. అవునా? వెళ్ళిపోయిన వ్యక్తి భయంకరమైన మండు గుండం, అవునా, పాతాళం, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం గారు ప్రశ్నిస్తున్నాడు చూడండి. ఆయన ఏమని ప్రశ్నిస్తున్నాడు? ఆయన, కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం, అంటే సుఖం అనుభవించడం తప్ప ఆనందించడం తప్ప. అవును, తప్పే కొంతవరకు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత సుఖానికి చోటు లేదండి. యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత నువ్వు ఏంటంటే దాన్ని ఏమంటారు, స్వాతంత్ర్యంగా బ్రతకటానికి లేదు నీకు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారిని ధరించుకున్న తరువాత మనిషికి వచ్చేవన్నీ కూడా కష్టాలు, బాధలు, ఇబ్బందులు, కన్నీళ్ళు, ప్రమాదాలు ఇవన్నీ కూడా వస్తాయి. అపోస్తలులు వాటిని కదండి అనుభవించారు. ఉండటానికి ఇల్లు కూడా లేవని కొన్ని సందర్భాలలో అపోస్తలులు. యేసుక్రీస్తుల వారు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే, పక్కన యూదా జనాల మధ్య నిలబడితే ఎక్కడ చంపేస్తారు అని బయటికి వెళ్ళిపోయి ఎక్కడ గుహలో దాక్కున్నారండి వాళ్ళు. ఎందుకు అంత కష్టపడాలి వాళ్ళు? ఎందుకు దానిని వాళ్ళు అలా చేయాలి చెప్పండి? ఏదో ఒక రోజు ఉందండి ధర్మపీఠం ముందు నిలబడాలి కనుక వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోయినా, లేదా వీళ్ళ దగ్గర మేము తన్నులు తిన్నా, వీళ్ళ దగ్గర ఎన్ని ఇబ్బందులు పడ్డా మేము నిజాయితీగా నిలబడాలనుకున్నారంట వాళ్ళు. అపోస్తలుగా మనకు చరిత్రలో మనకు కనిపిస్తుంటారు వాళ్ళు. దేవుని ధర్మపీఠం, ఆయన ధర్మపీఠం ఉంది. ఎందుకంటే ఒక మనిషి ఎంతకాలంలో పట్టుకోగలరు చెప్పండి? ఈ రోజున న్యాయస్థానాలు, న్యాయశాస్త్రం, మనుషులు రాసుకున్న న్యాయశాస్త్రం కానీ, మనుషులు పెట్టుకున్న న్యాయస్థానాలు కానీ మనిషి చేసిన తప్పును ఎంతకాలం అంటే కప్పెట్టగలరు చెప్పండి? వాళ్ళు ఎంతకాలం దానికి తీర్పునివ్వగలరు వాళ్ళు? ఏ తప్పు చేయని వాడు కూడా ఏ నేరం లేదని చెప్పి కోర్టులో మాట్లాడినా తర్వాత ఎవడో వచ్చి వాడు చేశాడని ఒప్పిస్తాడేమో. దాన్ని ఒప్పించిన తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ అన్యాయం జరుగుతుందంటే, మనుషుల మధ్య జరిగేది అన్యాయమైనప్పుడు దేవుని ముందు కూడా జరిగేది అన్యాయం అనుకుంటున్నాడు మనిషి. అందుకే మనిషి అంటున్నాడు, ఏమంటున్నాడంటే నాకు అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది, ఎప్పుడు చూసినా అన్యాయం జరిగింది అంటాడు. చేస్తాడా? ఆయన తీర్పులు ఎలాంటివాట? ఆయన తీర్పులు న్యాయమైనవి, ఆయన తీర్పులు సత్యమైనవి అన్నాడు. అంటే దేవుడు మనిషికి ఎప్పుడు కూడా డోకా చేయడండి. నిజంగా మనిషికి దేవుడు ఎప్పుడు కూడా ప్రమాదాన్ని తలపెట్టడు. మాట ఇచ్చాడండి, నేను ఎప్పుడు మీకు తప్పు చేయను, నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను మోసగించనని చెప్పేశాడు ఆయన. ఆయన తీర్పులు న్యాయం, ఆయన తీర్పులో సత్యం కనుక ఎవరుడా నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటున్నాడు ఆయన. నువ్వే బునాది అవ్వాలి. బునాదే కూలిపోయింది అనుకోండి, వృద్ధాప్యంలో ఏం బ్రతుకుతావు నువ్వు? ఎలాగో చిన్నతనంలో ఎవరిపైనో బ్రతికొచ్చావు కనుక అక్కడ బ్రతకలేదు నువ్వు. యవనంలో నువ్వు నిలబడాలి, మంచి కట్టడగా పిల్లలుగా నిలబడాలి. కుటుంబానికైనా నువ్వే మెయిన్, అవునా? సంఘానికైనా నువ్వే మెయిన్, కుటుంబాన్ని పోషించడం నువ్వే మెయిన్, నువ్వే ప్రధానం. ఇక్కడ బాగా నిలబడకపోతే దేవుడి దగ్గర ఎక్కడ కూడా నిలబడలేడు. పిల్లల నిలబడలేడు. ఇంకో మాట చెప్తూ 10వ వచనం మరలా చదవండి. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చిరుపు దాని నీ దేహమును చిరుపు దానిని తొలగించుకొనుము. చూడండి ఎంత మంచి మాటలు రాయిస్తున్నాడు. అంటే చెడుకు దూరంగా ఉండండి, ప్రమాదానికి దూరంగా ఉండండి, దానివల్ల మీకు ముప్పు ఉంది అంటున్నాడు ఆయన. మీరు చెడుకు దూరంగా ఉండాలి, మంచికి మీరు దగ్గర అవ్వాలంటే నా న్యాయస్థానం ముందు మీరు నిలబడండి అంటున్నాడు. ధర్మపీఠం దగ్గర ధర్మం చేసేవాడుగా నేనున్నాను, మీకు న్యాయం నేను చేస్తాను అంటున్నాడు ఆయన. అభయం ఇచ్చాడండి ఆయన. నిజంగా ఆయన చెంత నిలబడితే, ఆయన పక్కన మనం నిలబడగలిగితే నిజంగా మనిషికి అన్యాయం జరగదు. పిల్ల భూమి మీద బ్రతుకు నువ్వు అదేమంటారు కదండి, అందలాది మంచి అందమైన జీవితాన్ని నువ్వు అనుభవించకపోయినా పర్వాలేదు, కానీ ఆయన కోసం బ్రతికితే ఏదో ఒక రోజు మంచి జీవితాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన
ఆయన ధర్మపీఠం ఉన్నది, ఆయన చేసే విధానం కొంచెం చూద్దామండి. ఇంకో మంచి మాట 22:11 చూడండి ఒకసారి. 22:11 ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. అన్యాయం చేయువాడు ఇక్కడ ఇంకో మాట చెబుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు అంటున్నాడు, అన్యాయం చేయవాడు. ఇంకా ఎంత దేవుడు అన్యాయం చేసేవాడిని చేయొద్దని చెప్పాలి కానీ చేయమని చెప్పటం ఏంటి? అదే కదా మనం ఇలాగ ఆలోచిస్తాం కదా. అన్యాయం చేసేవాడిని చేయొద్దని చెప్పాలి. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందో ఫుట్నోట్లో 1 పాయింట్ ఉంటుంది చూడండి. ఫస్ట్ అంటే అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చెయ్యనిమ్ము అంటున్నాడు. చెయ్యనిమ్ము అన్న దగ్గర ఫుట్నోట్లో ఏమనుంది? చెయ్యును. చెయ్యనిమ్ము అనేదానికి చెయ్యును అనేదానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. చెయ్యనిమ్ము అన్న చెయ్యును. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అన్యాయం చెయ్యాలనుకున్నవాడు ఎవరాపినా న్యాయం చేయలేడు, అన్యాయమే చేస్తాడు. అది అక్కడ చెబుతున్నమాట. అన్యాయము చేయువాడిని అన్యాయం చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను ఏమన్నా ఎలా చెప్తున్నాడు ఏంటి ఈయన చూడండి. ఆయన ధర్మపీఠం ముందు నించున్న తరువాత అంటున్న మాటలు, ఆయన ధర్మపీఠం దగ్గర నుంచి శాసనాలు జారీ చేస్తున్నాడు. ఆయన ఎవరైతే తప్పు చేయాలనుకుంటున్నారో వారిని అందరినీ కూడా తప్పు చేసేవారుగా వదిలేసేయండి మీరు. ఎవరైతే అపవిత్రంగా ఉండాలనుకుంటున్నారో వారిని అపవిత్రుడుగానే వదిలేసేయండి మీరు. ఎంతకాలం మీరు చెబుతారు నీతి, ఎంతకాలం మీరు మంచి చేస్తారు మీరు? ఆయన అంటున్నాడండి. కానీ ఏదో ఒకరోజు ఆయన తీర్పులు అమలు జరుగుతాయి. ఇక్కడ 3వ పాయింట్ చెబుతున్నాడు, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఏమంటే అక్కడ ఇంకో మాట ఉంది చూడండి. ఫుట్నోట్లో ఎక్కడుంది? 2 అని ఉంది చూడండి. అక్కడ బాగా కొంచెం పైనుంచి వచ్చేయండి దాన్ని. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అది ఫస్ట్ పాయింట్ ఫుట్నోట్లో ఉంది కదా. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. ఇక్కడ ఈ 2 పాయింట్లు 1, 2 ఫుట్నోట్స్ పాయింట్స్ ఉన్నాయి కదా. అక్కడ ఏముందంటే చేయనిమ్ము అన్న దగ్గర చేస్తాడని ఉంది, ఉండనిమ్ము అన్న దగ్గర వాడు ఉంటాడని ఉంది. అవునా? ఇక్కడ 3వ పాయింట్ మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు చూడండి, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇక్కడ ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, వినలేనప్పుడు, చేయలేనప్పుడు, నా మాటలపై ఆసక్తికరంగా లేనప్పుడు అలా ఉండనిమ్ము. ఆలోచనలు అలా ఉన్నాయి. పరిశుద్ధతలోని తీసుకురావాలని దేవుని మాటలు వినటానికి, దేవుని మాటలపై ఆధారపడి బ్రతకడానికి ఇష్టపడినప్పుడు వదిలేండి మీరు అంటున్నాడు చూడండి. దేవుని తీర్పు అండి. ఏదో ఒకరోజు దేవుని తీర్పు అమలవుతుంది. ఏం వదిలేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం వదిలేయమంటున్నాడు? ఇకపోతే అన్యాయం చేసేవాళ్ళు ఎవరు, మోసం చేసేవాళ్ళు ఎవరు అని ఆలోచిస్తారండి. యాకోబు పత్రికను రాస్తున్నాడు చూడండి. 1వ అధ్యాయం 21 చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 21 వచ్చినాము. యాకోబు పత్రిక తీయండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21 వచ్చిన నుంచి అలా మనం కొంచెం చదువుకుంటూ వెళ్ళిపోదాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి అంటున్నాడు చూడండి. సమస్త కల్మషం భూమి మీద మనుషుల మధ్య ఏముందంటే కల్మషం ఉంటున్నాడు చూడండి. మనుషుల మధ్య కల్మషం ఉంది. ఆయన చెబుతుంటే మనమేమనుకుంటాం చెప్పండి? సంఘంలో ఉన్న మనం ప్రార్థనల పేరుతో ఆలయాలు చర్చిలకు వెళ్తున్నాం, మనం ఏమంటాం? మనమేమనుకుంటున్నాం?
అంటే నేను పరిశుద్ధుడును, నేను మంచివాడును, నేను పరిశుద్ధుడును, నేను మంచివాడును, ఇది వినిపిస్తుంటుంది కదా. నేను మంచివాడను, నువ్వు మంచిదాను అని ఎవరు చెప్పాలి? బైబిల్ చెప్పాలా, నువ్వు చెప్పుకోవాలి. ఆల్రెడీ దేవుడు ఏమన్నాడు? ఈ ప్రపంచంలో కల్మషం ఉంది. కల్మషం అంటే ఏంటి? చెడు ఉంది. చెడు అంటే ఏంటి? ఇక్కడ అన్యాయం ఉంది, ఇక్కడ దౌర్జన్యం ఉంది, ఇక్కడ మోసం ఉంది, ఇక్కడ వ్యభిచారం ఉంది, అవునా, ఇక్కడ దగా ఉంది, ఎన్ని ఉన్నాయి చెప్పండి ఈ లోకంలో. అందుకే దీన్ని అంతా కలిపి ఒక మాటలో యాకోబు గారు రాస్తున్నాడు, సమస్త కల్మషమును అంటున్నాడు. సమస్త కల్మషంతో నిండిపోయింది, చెడుతో నిండిపోయింది ప్రపంచం అంతా కూడా. చెడుతో నిండిపోయిన ఈ ప్రపంచాన్ని మీరు వదలాలి. వెర్రవీగుతున్న ఈ దుష్టత్వము అంటున్నాడు చూడండి, వెర్రవీగిపోతున్న దుష్టత్వం. ఏంటి దుష్టత్వం అంటే? ఏంటి చెప్పండి? దుష్టుడు ప్లస్ దుష్టత్వం అంటే, దుష్టుడు అంటే దయ్యం, అవునా. తత్వము అంటే, తత్వములు అంటే ఏంటి? మాటలు. తత్వములు అంటే మాటలు. దుష్టుడు అంటే దయ్యం, తత్వములు అంటే మాటలు. ఇక్కడ ఏమంటారు? దుష్టత్వం అంటే దయ్యపు మాటలు అని అర్థం అండి. అంతేని ఇప్పుడు చదవండి ఆ మాట. వెర్రవీగుతున్న దుష్టత్వమును మాని అంటే ఎవరైతే విర్రవీగిపోతున్నారో, ఎవరైతే ఏమంటే బైబిల్కి అనుకూలంగా లేకపోతున్నారో, ఎవరైతే దేవుడికి భయపడకపోతున్నారో వాళ్ళు ఎవరు తెలుసా? విర్రవీగిపోతున్నారు అంటున్నాడు. ఎందుకు విర్రవీగే తత్వం నీలో ఉందంటే అది ఎవరి తత్వము తెలుసా? అది దుష్టుని తత్వము అంటున్నాడు చూడండి. అది దేవుడి తత్వం కాదు, దుష్టుని తత్వం. దయ్యపు మాటలు నీలో ఉన్నాయి కనుక, దయ్యపు మాటల ప్రకారంగా నువ్వు నిలబడ్డావు కనుక, దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కనుక నేను చేస్తున్నావు, ఎదిరిస్తున్నావు. అంటే విర్రవీగిపోతుంది. ఎవరిపై విర్రవీగుతున్నావు నువ్వు? మనపైన అయితే ఓకేనండి, మనుషులపై అయితే అదేమో మనం చెప్పదగిన విషయం కాదు. కానీ ఎవరిపై? దేవుడి పైన తిరుగుబడి, దాన్ని విర్రవీగిపోవడం అంటారు. దాన్ని ప్రపంచ మాయలు పడిపోయి ప్రపంచమే శాశ్వతం అనుకుని ఈ లోకంలో ఉన్న మాయలన్నిటికీ కూడా మనిషి అడాప్ట్ అయిపోయి దేవుడిపైన తిరుగుబాటు చేయటం, అదే విర్రవీగిపోయి దుష్టత్వం. అందుకే నేను ఇందాక మీకు ముందుగా దేవుడికి భయపడాలని నేను చూపించాను. ఎందుకంటే ఎక్కడైతే సమాజం చెడిపోయిన సమాజంలో నిలబడ్డవాడు దేవుడికి భయపడతాడు చెప్పండి మీరు? సమాజంలో చెడిపోయిన సమాజంలో నిలబడ్డవాడు, చెడిపోయిన సమాజంలో ఉన్నవాడు దేవుడికి భయపడతాడా? భయపడ్డు. దేవుడికి భయపడకపోవడం అనేది వాడిలో ఎలా జరుగుతుంది? వాడి మెదడుని ఎవరలా టర్న్ చేశారంటే దయ్యపు మాటలను ఉందండి. అదే దుష్టత్వం అంటే. దయ్యపు మాటలు నీకు తెలియకుండా పనిచేయిస్తుంది అది లోపల. దానికి ఉన్న పవర్ అండి. అది ఎవరిమైనా ఎలాగైనా దాన్ని ఏమంటారు? ఆవహించేస్తుంది. ఆవహించిన తర్వాత మాట్లాడిస్తుంది. మాట్లాడిన తర్వాత తప్పుడు పనులు చేయమని ప్రోత్సహిస్తుంది. తర్వాత ఉరేసుకుని చచ్చిపోతామని చెప్తుంది. అదే యువతకు జరిగిన సందర్భం మనం చూస్తే ఏం చెప్పింది? నీకు డబ్బు అంటే పిచ్చి కదా, ఆయన పట్టించావు, నీకు డబ్బులు, వెండి నాణ్యాలు. అయిపోయిందండి, మోసపోయాడు. అక్కడ మోసపోయిన తర్వాత మహనీయుడని యేసుక్రీస్తులను అప్పగించిన తరువాత అప్పుడు మరల ఏమందో తెలుసా వచ్చి, నువ్వెంతటి దుర్మార్గుడురా నువ్వు, నీకు ప్రాణభిక్ష పెట్టాడు కదా, నీ బ్రతుకును బాగు చేశాడు కదా, నిన్ను పరలోకానికి తీసుకెళ్లాలని తన సంఘ సభ్యులతో అపోస్తులలో ఒకటిగా నిన్ను చేర్చుకున్నాడు కదా, అలా నిన్ను చేర్చుకుని నీకు బ్రతుకునిచ్చిన ఆ మహనీయుడికే నువ్వు ఏం చేసావు? ద్రోహం చేసావు కదా. నువ్వు బ్రతకాలా? నువ్వు బ్రతికే ఉండాలనుకుంటున్నావు, అయితే నువ్వు మనిషి కాదంతే. నువ్వు బ్రతికే ఉండాలనుకుంటున్నావు, అలాంటి మహనీయుడికి ద్రోహం చేసిన నువ్వు బ్రతికి ఉండాలనుకుంటే నీలో దైవత్వం లేదు, నువ్వు మనిషివే కాదు. కనుక నువ్వేం చేయాలి తెలుసా? నీ బ్రతుకు తగలట్ట, ఎందుకు నువ్వు బ్రతుకున్నావు, చావని చెప్పిందంట. దయ్యపు యూదా మనసులో ఆల్రెడీ ప్లాన్ వేసుకుని కూర్చుందని ఉంటుంది బైబిల్లో మాట. అది ముందుగా ప్రేరేపించింది వాడిని, తప్పు చేయమని ప్రోత్సహించింది వాడిని. అలా చేసిన తర్వాత నీ బ్రతుకు తగలట్ట అని చెప్పింది. తర్వాత వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వాడిలో నుండి అది వెళ్ళిపోయిందో ఆయన అనుకున్నప్పుడు వచ్చి నా బ్రతుకు తగలట్ట, నేను ఎందుకు బ్రతకాలి? ఉన్నప్పుడు తెలియలేదండి, ఎందుకంటే లోపల ఉన్నాడు ఎవరు? దుష్టశక్తి. అందుకే దుష్టత్వం అంటే అదేనండి. ఎప్పుడైతే దయ్యపు మాటలు మనుషులు పనిచేస్తుంటాయో వాడంతా విరోధిగాను ఆలోచిస్తాడు. దేనికి? సంఘానికి వ్యతిరేకంగాను, బైబిల్కి వ్యతిరేకంగాను, సహోదరులకు వ్యతిరేకంగాను. న్యాయం కాదు, ఇదంతా అన్యాయం అంటారు దీన్ని. అది వెళ్ళిపోయిన తర్వాత దాని క్వాలిటీ మీకు అర్థమవుతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత నీ మనసు నుంచి, నీ బ్రెయిన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత, నీ హృదయం నుంచి అది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే అర్థమవుతుంది ఏమని, ఎంత తప్పు చేశాను కదా నేను.
ఉన్న దానిని ఉన్న సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేదు, ఉన్న సంఘంలో నేను సభ్యుడిగా నిలవలేదు. ఏం చేయాలి నేను ఇప్పుడు? ఇటు రాకు అటు రాక, అవునా? ఇటు రావడానికి మనసు లేక, అటు వెళ్ళిపోవడానికి మనసు లేక, ఇటు చావడానికి మనసు లేక, బ్రతకడానికి మనసు లేక. అప్పుడప్పుడు అంటారు కదా, ఏమంటారు చెప్పండి? ఇటు ఇటు కర్ర విరిగిపోదట, ఇటు పావు కూడా చావదట. ఏమవుతుంది? అలా అయిపోద్దండి తర్వాత మానవ జీవితం అన్నది. వద్దు ప్రియులారా, మనమందరం దేవుని పిల్లలుగా బ్రతకాలనుకున్నాడు అని ఖచ్చితంగా నిలబడి బ్రతికే ఉద్దేశం అది మంటెడుతుందండి. నిజంగా దెయ్యమే. దాని పని ఏంటి చెప్పండి? అది ద్రోహం చేయటమే, మోసం చేయటమే. అలాంటి దాని మాటలు విని మన బ్రతుకులన్నీ పాడు చేసుకుని ఎటో వెళ్ళిపోయి చివరికి చావటం కన్నా నిలబడి బ్రతకటం మేలు కదా. ఆయన ధర్మపీఠం చెబుతుందండి. అలా దేవుని ధర్మపీఠం ముందు ఆయన పెట్టిన కట్టడలు, న్యాయ నిబంధనలు ఇవన్నీ కూడా ఏం చేస్తుందో తెలుసానండి? అది ఏం చేస్తుందో తర్వాత చూద్దామండి. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, ఇవన్నీ మానితేనే లోపల నాటబడుతుంది. ఏంటి? వాక్యం. వాక్యం అన్నది మనుషులు నిలవాలి అంటే, వాక్యం అన్నది మనసులో పని చేయాలి అంటే, నీ మెదడులో పని చేయాలంటే ఇదంతా బయటికి వెళ్ళిపోవాలండి. ఇదంతా బయటికి వెళ్ళాలి అంటే వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. అంటే వాక్యం లోపలికి వెళితే, వాక్యం లోపలికి వెళ్ళకముందు లోపల ఏముంది? చదువుకున్నారు కదా, ఏముంది? దయ్యపు తత్వములు, అంటే దయ్యపు మాటలు ఉన్నాయి. దేవుని మాటలు ఉండవలసిన చోట దయ్యపు మాటలు ఉన్నాయి కనుక దేవుని మాటలు లేవు. దేవుని మాటలు లేవంటే దేవుని మాటలు ఎక్కడున్నాయి? బయట ఎక్కడో ఉన్నాయి. కనుక దేవుని మాటలు లోపలికి తీసుకెళ్ళి ఏం చేయాలో తెలుసు? అలా వింటూ వెళ్ళిపోవటం కాదు. మరలా అప్పుడప్పుడు మంచి సామెత మనం చెబుతుంటాం. ఏమని చెబుతుంటాం? ఇటు విన్నామంటే ఇటు వెళ్ళిపోయిందండి. ఈ చెవిని వింటారు, ఈ చెవిని వెళ్ళిపోయిందంటాం. అలా కాకుండా ఏం చేయమంటున్నాడు? లోపల నాటబడి, అక్కడ చదవండి మీరు, లోపల నాటబడి. నాటబడి అంటే అర్థం ఏంటి తెలుసా? అతుకబడి అని ఉంది చూడండి అక్కడ. అవునా? అతుకబడాలి. మాట అతుకబడాలి. దేనికి? చదవబడే ప్రతి మాట, దేవుని ధర్మపీఠం నుంచి వెళ్ళిపోయే ప్రతి మాట, వెలువడే ప్రతి మాట నీ హృదయంలో నాటబడాలి. ఎందుకంటే నువ్వు నిలవాలి అంటే నాటబడాలి. వింటే నిలబడవు, నువ్వు వింటే నిలబడవు, నాటబడితే నిలబడతావు నువ్వు. వాక్యం అనేది మనిషిలో పని చేయాలంటే అది నాటబడాలంటున్నాడు చూడండి. వాక్యం లోపల నాటబడి, ఎందుకు నాటబడాలంటే ఆత్మను రక్షించాలంటే లోపల నాటు దాన్ని ఏమంటారు? నాటబడటం అంటే పాతుకుపోవాలన్నా, మన భాషలో పాతుకుపోవాలి, గట్టిగా నిలబడాలి. ఎవడొచ్చి దాన్ని పీకేయాలనుకున్నా కుదరదు. అప్పుడు పాతేటువంటి అలపాతాలి. అప్పుడప్పుడు ఎవరైనా మన పిల్లలు పిలిచి బయట పలానా ఈ కర్ర పాత అని చెప్పామనుకోండి, అలా కర్ర పెట్టేసి ఇసుకలు పెట్టాడు అనుకోండి, ఎవడెళ్ళి ఇలాగన్నా పైకి వచ్చేస్తుంది, పీకి వచ్చేస్తుంది. అవునా? పీకి పడేయచ్చు దాన్ని. నలుగురు వెళ్ళి కూడా పీకినా రాకూడదంటే ఎలాగ ఉండాలి? అది గట్టిగా నాటబడాలి. భూమిలో గట్టిగా నాటబడితే కర్ర పైకి రాదన్న సంగతి మీకు అర్థమైతే, వాక్యం అనేది కూడా నాటబడితే నువ్వు ఖచ్చితంగా నిలబడతావు. తప్పుడు ఆలోచనలు అస్సలు రానివ్వవు. వచ్చినా సరి చేసుకునే కెపాసిటీ నీకు ఉంటుంది నాటబడితే. లేదంటే ఊరకి నెల ఉందనుకోండి, ఊరకే ఉందనుకోండి, విన్నాం అప్పుడు భూమి పుట్టినప్పుడు వీడు పుట్టాడు మనిషి, అంతేనా? ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా వాక్యం వింటానంటాడు. ఈ మాట ఎందుకు చెప్పానంటానండి, మన సంఘంలో మెథడిస్ట్ సంఘంలో చాలామంది మాట్లాడే మాటలు మీకు చెబుతానండి. ఏమైనా మాట్లాడతారంటే, మేమండి మా తాతల కాలం నుంచి క్రైస్తవులని అంటాడు. అది క్రైస్తవుడు అంటే ఏంటి? ఆ ముక్క తెలియదండి. ఇంకా 20 ఏళ్ళ నుంచి క్రైస్తవుడు అంటాడు. నేనంటే 50 ఏళ్ళ నుంచి క్రైస్తవుడు అండి అంటాడు. ఇది నిజమా అబద్ధమా? మీరు చెప్పండి, అబద్ధమా నిజమా? ఇంత క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? బాప్టిజం తీసుకోవటమా? క్రైస్తవుడు అంటే ఏంటి? వాక్యం చదువుకోవటమా? అన్ని జనులు కూడా బైబిల్ చదువుకుంటారండి. వాడు ఈ కరుణాకర్ సుగుణ్ ఉన్నాడు కదా, వాడు క్రైస్తవుడా? ఆడ బైబిల్ చదువుకుంటున్నాడు. ముస్లిం సహోదరులు చాలామంది ఆడ బైబిల్ చదువుకుంటున్నారు. వాళ్ళు క్రైస్తవులను పిలుస్తారా మీరు? ఎవరైతే క్రీస్తు సమాధిలో పాలు పంపులు జరిగిన తరువాత నిలబడాలి ఆయన మాటలకు, వాళ్ళు క్రైస్తవులు పిలువబడతారు. అంటే దేవుని ధర్మపీఠం ముందు నిలబడగలిగే ధైర్యం ఆ సత్త మనిషికి ఉండాలంటున్నాడు చూడండి. అది ఉండాలంటే వాక్యం నిలవాలి కనుక ఎందుకు నిలవాలి అంటే, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. అది లోపల నిలవాలంటే నీ దగ్గర ఏముండాలి? గమనించండి, పాయింట్స్ అన్నీ ఎలా విడిపోతున్నాయి చూడండి. వాక్యం లోపల నాటబడాలంటే దుష్టత్వం పోవాలి. దుష్టత్వం పోతే అది లోపల నిలబడుతుంది. లోపల నిలిస్తేనే నీ ఆత్మ రక్షింపబడుతుంది. అది ఏది ఏమనుంది అక్కడ?
వాక్యం మీలో నిలవాలంటే ఏముండాలి? సాత్వికత ఉండాలంటున్నారు. అంటే ఇక్కడ మీరు రిటర్న్ వెళ్ళిపోండి. ఇప్పుడు అక్కడ నుంచి పైనుంచి వచ్చాడు కదా, ఇటు వెళ్ళిపోండి. మీరు ఇప్పుడు సాత్వికత నీలో ఉంటే వాక్యం నిలవబడుతుంది. వాక్యం నిలవబడితే ఆత్మ రక్షింపబడుతుంది. ఆత్మ రక్షింపబడాలంటే దయ్యపు మాటలు మనలో ఉండకూడదు. అదండి అక్కడ ఉన్న పాయింట్. ఇది మీకు అర్థమవుతారండి. ఇది మీకు అర్థమైతే తర్వాత అంటున్నాడు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండి అంటున్నాడు. చదవండి, చదువుతారా? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి అంటున్నాడు. చూడండి, ఈ రోజున్న సమాజం వాక్య ప్రకారం ప్రవర్తించే విధానం అన్నది మనిషిలో లేదు. ఉందంటారు వాక్య ప్రకారం ప్రవర్తించడం. వాక్య ప్రకారం ప్రవర్తించడం అంటే వాక్యం ఏం చెప్తే దాని అంటే అంటామండి. మనకి ఇలాగ అర్థం కాదు. పెళ్ళైపోయిన తర్వాత పెళ్ళికి ముందు వాళ్ళ అమ్మ ఏం చెప్పినా అంటాడు, వాళ్ళ అన్న ఏం చెప్పినా అంటాడు. పెళ్ళి తర్వాత వినడం. కారణం ఏంటంటే ఏమంది? సమాజం చెప్పడం ఒక మంచి మాట చెప్పేసిందండి. ఏమని చెప్పింది? పెళ్ళికి ముందేమో అమ్మ నాన్నల మాట విన్నాడు, పెళ్ళి తర్వాత వినటం లేదు. 2 ఏళ్ళ తర్వాత, పెళ్ళి అయిపోయిన 2 సంవత్సరాల తర్వాత మాట వినడు. అప్పుడు ఏమంటారు చెప్పండి? చాలాసార్లు విన్నారు కదా, అరిగిపోయిన డైలాగే కదా అది. ఏమంటారు? ఇప్పుడు ఎలాగ మారిపోయాడంటే వాడు నా కొడుకేనండి, ఒకప్పుడు అమ్మని నా వెంట తిరిగేవాడు, నాన్న నా గురించి చెప్పేవాడు, ఇప్పుడు ఎక్కడ నేర్పినా వాళ్ళ ఆవిడ గురించి చెబుతున్నాడు. నాన్న పోయాడు, అమ్మ పోయింది. తర్వాత ఏమంటారు? ఏమండి వాళ్ళ ఆవిడే మాట్లాడి అసలు తీసేయడండి, ఇంకేం చేస్తాడు తెలుసా, ఆవిడ కొంగట్టుకుని తిరుగుతాడండి ఇప్పుడు చూసిన అంటారు. అంతేనా? అయిపోయింది. చూడండి, వాక్యం నాటబడింది అనుకోండి, నువ్వు ఎవరి చుట్టూ తిరుగుతావు అన్నమాట. ఎక్కడుంది దేవుని సంఘం? ఎక్కడుంది దేవుని సంఘం? క్రీస్తు ఎక్కడున్నాడు? క్రీస్తు ఎక్కడున్నాడు? భర్త చుట్టూ భార్య తిరగాలి. సంఘం భార్య అయితే ఎవరి చుట్టూ తిరగాలి? నువ్వు భర్త చుట్టూ తిరగాలి. మనం భర్త చుట్టూ తిరగాలనుకుంటున్నావా, భర్తను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాం? చెప్పండి. ఏమంటే ఆలోచించండి ఒకసారి. లోపల నాటబడాలంటున్నాడు. అందుకే లోపల నాటబడిన తర్వాత వాక్య ప్రకారం ప్రవర్తించేవారునై ఉండాలి. ఎవడైనను వాక్యమును వినువాడైన దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొనును అంటున్నాడు. చూడండి, వినకపోతే 26వ వచనం చూడండి. ఇప్పుడు 26వ వచనం, ఎవడైనను నోటికి కళ్యము. చూడండి, కళ్యం అంటే ఏంటి? కళ్యం అంటే ఏంటి? కళ్యం దేనికి పెడతారు? కళ్యం పశువులకి వేస్తారా, మనుషులకి వేస్తారా? ఇక్కడేమంటున్నాడు? పశువులకు కాదు, మనుషులకి వేసుకోమంటున్నాడు. ఎవడైనాను నోటికి కళ్యము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు ముందు నిలబడి నువ్వు ఎలాగుండాలి? సాత్వికుడు ఎవరంటారు? యేసుప్రభులు వారిని చూసి పిల్లలు అంటున్నారు, ఏమంటే మాట్లాడటం లేదు, రాజు అన్నారు ఈ రాజు అంటున్నారు కదా, ఇక మాట్లాడటం ఈయనేం రాజు అండి ఎలాగున్నాడు? మాట్లాడిన వారిని చూసి మీరు ఏమంటారండి? ఏంటి మాటలు వస్తాయో లేదు నీకు అంటారా? అంటే మాట్లాడరా అంటే అయినా మాట్లాడరా అరే మాట్లాడరా బాబు అంటే అయినా మాట్లాడు. ఏమంటారు అప్పుడు? మాట్లాడేమైనా వస్తాయో లేదు నీకు? అలా కాదండి. దేవుడి ధర్మపీఠం దగ్గర మనం నిలబడితే మౌనంగా ఉండాలి. అదే సాత్వికుడు అండి. యేసుక్రీస్తుల వారు ఎలా ఉన్నారు తెలుసా? ఒక గొర్రె పిల్ల ఎలాగైతే బలైపోయిన తర్వాత ఎలా నించుంటుందో చావుకు దగ్గరైన తర్వాత, రోమ ప్రభుత్వ నాయకుల దగ్గర యేసుక్రీస్తుల వారు కూడా మౌనంగా నిలబడ్డాడండి. మాట్లాడా అక్కడ పని జరగదు. ఆయన మాట్లాడగలండి. యేసుక్రీస్తుల వారు మాట్లాడగలడు. మన రోమ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారని ఆయన చెప్పండి, పట్టుకోగలదు ఆయన ఎవరి ధర్మపీఠంలో నుంచి వచ్చాడు తెలుసా? మహాతండ్రి ధర్మపీఠం దగ్గర నుంచి వచ్చాడు ఆయన. అలాంటి ఆయన బంధించే శక్తి ఈ లోక చట్టాలకు ఉన్నాయా? ఈ లోక శాస్త్రాలు ఆయన ఏమైనా బంధించగలవా? లేదే. ఆయన మౌనంగా ఉన్నాడు. చూడు, ఆ మౌనానికి పేరేంటి తెలుసా? సాత్వికుడు. ఆ మౌనానికి పేరే సాత్వికుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవడైనా నోటికి కళ్ళెమ్మి పెట్టుకొనక. ఇప్పుడు మనం ఉంటామని చెప్పండి, సాత్వికులుగా ఉండమంటుంటామా? మనం బైబిల్ పరంగా సాత్వికులను దేవుడు సాత్వికంగా ఉండమన్నాడని
చెబితే అడగలేకుంటాం మేము. మనం సాత్వికంగా ఉండం కానీ మన పిల్లలకు మాత్రం సాత్విక్ అని పేరు పెడతాం. రేపు పొద్దున సాత్విక్ అని పేరు పెట్టిన వాడు సాత్వికంగా ఉంటాడు, ఎలా ఉంటాడో తెలుసా? ఓ గొడవలే ఎప్పుడు చూసిన ఇంటికి. ఆలోచించండి పిల్లలు. యేసుక్రీస్తులో పేరు ఎలా పెట్టారు తెలుసా? యేసు అంటే పుట్టినట్లు ఏమన్నా చెప్పండి. యేసు అంటే మీనింగ్ ఏంటి? రక్షకుడు. అంటే పేరుకు పెట్టి దాని అర్థం ఉంటుంది కనుక ఆ పని చేసేటట్టు పెంచే నువ్వు తల్లిదండ్రులు ఏం చేయాలంటే పేరు పెట్టేటప్పుడు వీడిని ఇలాగే చెయ్యాలి నేను అనుకుని పెట్టాలండి పేరు. అఫ్కోర్స్ బెన్ లాడన్ అని పెట్టామనుకోండి, వాడిని ఏం చేయాలి తర్వాత మనం మహాత్మా గాంధీ చేస్తే కుదరదు, అక్కడ ఏం చేయాలి? వాడిని అంతకుడుగా మార్చాలని. ఒక సద్దాం అని పెట్టారనుకోండి, ఆయన ఏం చేయాలి? అలాగే మలచాలి. ఒక పౌలు అని పేరు పెట్టారనుకోండి, ఎలా చేయాలి? వాడిని ఎన్ని ఇబ్బందులు కష్టాలు ప్రమాదాలు ఓర్చుకునే స్థాయిలోనికి ఇవ్వాలి. సౌలు అని పేరు పెట్టారనుకోండి, ఎలా ఉండాలి? క్రైస్తవులను చంపేసేటట్టు పెంచాలి. ఇప్పుడు చెప్పండి, మన తల్లిదండ్రులు మనల్ని పౌలుగా పెంచారా, సౌలుగా పెంచారా, సమూయేలుగా పెంచారా, ఎవరిగా పెంచారు? వాళ్ళు ఏం పెంచలేదంటే మేమే వచ్చేసామండి ఇప్పుడు నేర్చుకోవడానికి కొత్తగా. మరి ఏం చేస్తారు? అది ఇంకా బెటర్ ఏంటంటే, ఎందుకంటే వాళ్ళు ఇవ్వనిది వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఇవ్వనిది మనం నేర్చుకుంటున్నట్టు ధనులే. దీనిని మీరు దక్కించుకోండి అని చెప్పడానికి రండి మాటలు. కూడా సంఘంలో నిలబడి సంఘం కోసం ఆలోచిస్తూ, సంఘంలో ఉన్న సభ్యుల కోసం ఆలోచిస్తూ, ఎవరికి ఏమైంది ఎలా అని చెప్పేసి అన్నీ చూసుకుంటూ మంచి అదే నా సాత్వికత, మంచి ఆలోచన కలిగారుగా ఉండాలి అంటున్నాడు ఆయన. కావండి నోటికి కళ్ళెం పెట్టుకోమంటున్నాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడటం కాదు, సైలెంట్గా ఉండాలండి. నిజంగా సైలెంట్గా ఉన్న వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీకు తెలుసా? పోలీసు వాళ్ళు ఎప్పుడు నేను బాగా కొడతారు తెలుసా? సైలెంట్గా ఉన్నప్పుడు ఈ దగ్గర ఏదో ఉందిరండి, మొత్తం ఇప్పేసాడు అనుకున్నాడు, ఈ దగ్గర ఏం లేదు పంపించండి అంటారు అంతే. ఇది ఏం లేదు, ఈ దగ్గర ఊరికే తన్నులు తింటున్నాడు, ఇన్ని పంపించండి అంటారు. నాకు తెలీదు అంటుంటాడు చూడండి. దాని అర్థం ఏంటి? మౌనం, నిజం చెప్పట్లేదు, మౌనంగా ఉన్నాడు, అయితే బాధ అంటాడు అంతే. నాకు తెలియదు అంటే అనేకపోతే మళ్ళీ కొట్టడం. ఆలోచించండి దేవుని పిల్లలు, మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటామో, ఎంత పద్ధతిగా ఉంటామో దేవుని వాక్యం అంత మనలో ఉంటుందండి. దాని ప్రకారం ప్రవర్తించేవారు అంటున్నాడు. అందుకు దాని ప్రకారం ప్రవర్తించేవారై ఏమంటే 4వ అధ్యాయం 12వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక, కొంచెం స్పీడ్గా వెళ్ళిపోండి. 4వ అధ్యాయం 12వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎందుకనగా దేవుని వాక్యము ఎందుకు అది లోపల ఉండాలి, మనిషి లోపల ఉండాలంటే ఆ వాక్యానికి ఉన్న పవర్ ఏంటో చెబుతున్నాడండి ఇక్కడ. ఎందుకనగా దేవుని వాక్యము దేవుడు ధర్మపీఠం దగ్గర నుంచి కొన్ని ధర్మాలు బయటకు వస్తున్నాయి చూడండి. అవునా? ఆయన చేసే ధర్మం. ఏమంటే అప్పుడప్పుడు కొన్ని మేలులు చేశారనుకోండి, ఏమంటారు చెప్పండి? అప్పుడప్పుడు మీకు కొన్ని మేలులు చేశారనుకోండి, ఇప్పుడు ఈయన మూర్తి అండి ఈయన అంటారు. అవునా? ఈయన ధర్మాత్ముడు అని అంటారు. దేవుడు చేసే ధర్మం చూడండి ఎలాగుందో. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించుచున్నది. చూడండి, దేవుని ధర్మపీఠం ఏం చేస్తుందట? ఆయన ధర్మపీఠం దగ్గర నుంచి బయలుదేరిన తన మాటలు ఏం చేస్తున్నాయి తెలుసా? ఈ మనిషినైనా ఎలాంటి వాడినైనా లోపలికి దూరిపోద్దటండి. అది ఇలా హృదయంలోనికి దూరిపోద్ది, శరీరంలోకి దూరిపోద్ది, ఎముకల్లోనికి దూరిపోద్ది, అవునా, మూలుగుల్లోనికి దూరిపోద్ది, నరముల్లోనికి దూరిపోద్ది. చూసారా? బాడీలో ఏ పార్ట్ను కూడా వదలదండి. అప్పుడప్పుడు మనకున్న రోగాలు కొన్ని కడుపు నొప్పి ఉంది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఏంటి ఏమోనండి తెలియదు, నేనేం తినలేదు అంటాడు. అంతే, నేనేం తినలేదు అయినా నాకు కడుపు నొప్పి వచ్చేసిందండి, ఎందుకు వస్తుందో తెలియదు, ప్రతిసారి వచ్చేస్తుంది. అప్పుడు డాక్టర్ ఏమంటాడు తెలుసా? అయితే స్కానింగ్ చేయించంటాడు. అప్పుడు స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసిన తర్వాత ఏమొచ్చింది? నార్మల్ వచ్చింది. ఏం లేదు యా బాబు నువ్వు బాగానే ఉన్నావు, మళ్ళీ కడుపు నొప్పి అంటాడు. మళ్ళీ చేయండి అంటాడు. అప్పుడు ఎప్పుడో 2-3 సార్లు స్కానింగ్ చేసిన తర్వాత ఎక్కడో దొరుకుతుందండి ఏదో ప్రాబ్లం.
ఇది నా కళ్ళ ముందు జరిగిన ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నానండి. హోపిక్ హాస్పిటల్లో ఒక ఆయన వచ్చాడండి. ఆయన వచ్చిన తర్వాత అపెండిక్స్ ఆపరేషన్ కోసం అంటే ఇదే స్టమక్ పెయిన్ అని చెప్పి, కడుపు నొప్పి అని చెప్పి వచ్చాడు ఆయన. 3-4 సార్లు స్కానింగ్ చేశారంటే మొత్తం నార్మల్ వచ్చేస్తుంది. 3-4 టైమ్స్ స్కాన్ చేశారు, మొత్తం నార్మల్ వస్తుంది. కానీ మనోడికి మాత్రం బాధ తగ్గట్లేదు, కడుపు నొప్పి అస్సలు తగ్గట్లేదు. అయిపోయింది, 3-4 రోజులు అయిపోయింది. ఏం లేదు నీకు, నువ్వేదో భ్రమపడుతున్నావు, అలా నువ్వు అనుకుంటున్నావు కనుక అలా ఉందని చెప్పేశారండి వాళ్ళు. నువ్వు అనుకుంటున్నావేమో అందుకే అలా ఉంది, వెళ్ళిపో, డిశ్చార్జ్ చేశారండి. ఆ రోజు నైట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఏంటి, మళ్ళీ కడుపు నొప్పి. అప్పుడు ఎక్కడ తీసుకెళ్లారంటే కర్నూలు తీసుకెళ్లారండి. కర్నూలు, హైదరాబాద్ ఎక్కడ తీసుకెళ్తే ఆ నైట్ స్కానింగ్ చేస్తే అపెండిక్స్ కనిపించింది. ఇక్కడ నార్మల్ వచ్చింది, అక్కడ ఏం కనిపించింది అంటే ఇక్కడున్న స్కానింగ్ మిషన్లు నిన్ను తొందరగా పట్టుకోలేవు. ఇక్కడ బైబుల్ అనే ఈ వాక్యం ఏదైతే ఉందో, ఈ బైబుల్ ఇలా స్కాన్ చేస్తుంది, ప్రతి మనిషిని స్కాన్ చేసి ఎలాంటి వాడు ధర్మపీఠం, ఆయన ధర్మశాసనం స్కాన్ చేస్తుంది. ఇలా చేసిన వెంటనే దొరికిపోతాడు మనిషి, వెంటనే దొరికిపోతాడు. అయిపోయింది. ఇక ఎలాంటి వాడైనా ఎక్కడ దాక్కున్నా దొరికిపోతాడు, పట్టుకుంటుందండి ప్రతి మనిషిని. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం ఎక్కడున్నా ఎలాంటి వాడినైనా ఏం చేసినా పట్టుకుంటున్నప్పుడు ఈ వాక్యానికి భయపడాలా, పట్టుకునే మనిషికి భయపడమంటారు? మనిషికి దొరకడండి. మనిషి తప్పు చేస్తున్నప్పుడు మరో మనిషికి దొరకడు. ఒకవేళ దొరికినా ఇది చేయలేదంటాడు. ఇది మనిషి లక్షణం. కానీ బైబిల్ అంటుంది ఒక మనిషిని ఇలా పట్టి చూస్తుంది. అయిపోయింది, మొత్తం కీళ్ళలోనికి వెళ్ళిపోయింది, అవునా, మురుగులోనికి వెళ్ళిపోయింది, నీ బ్రెయిన్లోనికి వెళ్ళిపోయింది, ఇక మెదడులోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి కదా ఆలోచన. అక్కడ చెడు ఉందా, మంచి ఉందా, ఏది ఉందో పట్టుకోగలదు బైబిల్. ఇక్కడ బైబిల్ పట్టుకుంటుంది. పట్టుకున్న బైబిల్ ఏదో ఒక రోజు దేవుని ధర్మపీఠం దగ్గర వెళ్ళి నిన్ను నిల్చోబెడుతుంది. బైబిల్ నేను పట్టిస్తుంది. ఏమంటుంది తెలుసా, ఈ పలానా వ్యక్తి పలానా టైంలో ఏంటి పని చేశాడు, కానీ అందరి ముందు మాత్రం ఇది చేయలేదని అన్నాడు. కానీ ఇప్పుడు చూడండి, బొమ్మ వేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి, చూపించేస్తుంది. ఆయన ధర్మపీఠం దగ్గర ప్రతి ఒక్కరిని నిలబెట్టి చూపించేటప్పుడు ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. తప్పు చేసిన తర్వాత, తప్పు చేసిన మనిషి నేను చేయలేదన్నప్పుడు, నువ్వు చేసావని బైబిల్లో చూపిస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు? ప్రూఫ్ అంటారు దీన్ని, ఎవిడెన్స్ అంటారు కదా. ఏ ఎవిడెన్స్ లేకపోతే చూపించంటారు అంతే. ఉందన్నారు అనుకోండి, ఎలాగుంటుంది అప్పుడు? నేను చేసావు నాకు తెలుసు, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది నా దగ్గర అంటే అప్పుడు ఏమంటారు? అయితే బాబు వీడి దగ్గర చాలా కొంచెం తిన్నంగా మాట్లాడాలంటారు. ఏమీ లేదనుకోండి, ఏముంది నీ దగ్గర అంటాడు అంతే. ఉందనుకోండి, సైలెంట్గా ఉంటాడు. ఇది మనిషి లక్షణం అండి. కానీ బైబిల్ ఏం చేస్తుంది? ఎవరినైనా అలా స్కాన్ చేసి పట్టించేస్తున్నాను, దేవుని ధర్మపీఠం దగ్గర నుంచి చూపెడుతుంది. అప్పుడు ఖచ్చితంగా మనం నిలబడగలగాలి. అందుకే ఒక మంచి మాట రాయిస్తున్నాడు ఆయన. 7వ అధ్యాయం మత్తయి సువార్త 3-6 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము, కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం నుంచి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం నుంచి. అందుకే అంటున్నాడు చూడండి, మనిషి ఎలాంటి వాడు అంటే ఇంకొక ఎత్తి చూపటం పడవటం అంతే కదా. అందుకే అంటున్నాడు, నీ కంటిలోనున్న దూలమును నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటేలా. మనిషి లక్షణం అండి. ఇది ఏం చేస్తాడు? నేను మంచోడు, ఆడు చెడ్డోడు, నేను మంచోడిని, ఆడు చెడ్డోడు, నేను మంచోడిని, ఆడు చెడ్డోడు. అంతే కదా మనిషి. నువ్వైనా నేనైనా ఎవరైనా ముందు ఏమంటాడు? నేను మంచోడిని. అందుకేనండి పెళ్లి కోసం అమ్మాయిని ఎతకడానికి వెళ్ళినప్పుడు ఏమంటారు చెప్పండి? చాలా మంచోడండి, ఇవ్వండి అంటాడు. పెళ్లి చూసుకున్న తర్వాత రోజు బాధేస్తాడు. అప్పుడు ఏం చేయలేరు కదా. పెళ్ళికి ముందు తాగడండి, పెళ్ళికి ముందు ఏమీ చేయడండి. కానీ పెళ్లి తర్వాత స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమంటాడు తెలుసా? ఓ నా భార్య టార్చర్ భరించలేక నేను తాగుడు నేర్చానండి అంటాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసు పెద్దదా, దూలం పెద్దది చెప్పండి. దూలం అంటే ఏంటి? పైన మనం ఉండటానికి చేసుకుంటున్న ఇల్లు పైన కప్పు నిలవాలంటే ఏ దెబ్బకు వడదెబ్బ తగలకుండా ఉండాలి, నీటి వర్షం నీ మీద పడకుండా ఉండాలంటే మనం కప్పు వేసుకోవాలి. ఆ కప్పు నిలబడాలంటే ఏముండాలి? దూలం ఉండాలి. అదే ఇప్పుడు పిల్లర్స్ అంటాం మనం. దూలాలు పాత ఇళ్ళు అప్పుడు ఉన్నాయి కదా, పాత ఇళ్ళు, దాన్ని ఏమంటారు? కప్పు నిలబెట్టడానికి పిల్లర్స్ అంటారే, వాటినే దూలాలు అన్నారు. దూలాలు ఏముందట?
ఇప్పుడు చూడండి, మనం ఏమంటాం, నువ్వు పాపం చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు అన్నప్పుడు ఏముందంటే ఇలా అనేవాడికి ఏముంది? ఆడెత్తి నలుసుని చూపిస్తుంటాడు, కానీ ఆడి కంట్లో ఏముంది? కానీ ఆ దూలం కనిపించిన రోజు ఉంటుంది. నీకు ఎలా ఉంటుంది? దేవుని ధర్మపీఠం దగ్గర ఆ దూలం చూసే రోజు ఒకటి వస్తుంది. అది మన కంటికి కనిపించే దూలం కాదండి. ఎగ్జాంపుల్ కింద అర్థమవడానికి చెప్పాడు. నలుసు కనిపించదు, దూలం కనిపించదు, రెండు కనిపించవు అంటున్నాడు. చూడండి ఆయన, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయి నిమ్మని చెప్పనేలా? చూడండి, ధూళి అంటే ఎవరో కదా, నలుసు అంటే ఏంటి? ధూళి ఇలా ఉంటుంది, ఇలా అంటే అయిపోద్దండి. కానీ దూలం తీయాలంటే ఇలాగంటారు. చెప్పండి, కంట్లో దూలం ఉందనుకోండి, ఇలాగంటే పోద్దా? పెద్ద క్రీన్ రావాలండి దాన్ని లాగేయటానికి. అంటే పెద్ద క్రీన్ వచ్చి లాగినా కూడా తీయలేనంత పెద్ద దూలాలు కళ్ళు మనం పెట్టుకొని పక్కన ఉన్నవాడు ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు, ఇవి మంచిది కదా, ఆమె మంచిది కదా, ఏంటి ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన సంఘం అని, క్రీస్తు సంఘం అని చెప్పుకుంటున్న వాళ్ళు సార్వత్రిక సంఘ సభ్యులుగా ఉండవలసిన వారికి ఉండవలసిన లక్షణాలు కాదండి ఇవన్నీ కూడా. ఎవడైనా తప్పు చేస్తే వాటిని సంఘం ఎదుట నిలబెట్టి అడిగి తప్పు చేస్తే క్షమాభిక్ష పెట్టి సరి చేసుకోమని చెప్పాడు. ఎవరి ముందో నేను తప్పు చేయలేదు, ఎవరి ముందో నేను తప్పు చేయలేదు, ఎవరికో చెప్పుకోవటం కాదు కదా. దేవుడు ఉన్నాడు, ఆయనతో చెప్పుకో నువ్వు. ఆలోచించండి దేవుని పిల్లలు, మనుషులండి, మానవ సమాజం ప్రేమను మర్చిపోయింది, దేవుని మాటలు మర్చిపోయింది, దేవుడికి దూరం అయిపోతున్నారండి. దేవుడికి నిజంగా ఎప్పుడైతే వాక్యాన్ని మనం వద్దనుకుంటున్నామో, ఎప్పుడైతే సంఘంలో ఉండాలి అని మనిషి అనుకోవటం లేదో, ఖచ్చితంగా దూరం అయిపోతుంది. మీరు రాసుకోవచ్చండి. సంఘానికి, సంఘం అంటే ఏమనుకున్నారు మీరు? ఒక మాట మీకు చెప్తారండి. సంఘం అంటే ఏంటి తెలుసా? సంఘం అంటే నలుగురు కూడుకునే విధానం మాత్రమే కదండి. సంఘము అంటే క్రీస్తు అని అర్థం. సంఘము నాకు ఇష్టం లేదు, రావటానికి ఇష్టం లేదని నువ్వు అంటున్నావంటే నీకు ఎవరు ఇష్టం లేదన్నమాట? యేసుక్రీస్తుల వారి ఇష్టం లేదన్నమాట. యేసుక్రీస్తుల వారి ఇష్టం లేనివాడు ఎలా పరలోకానికి వెళతాడు? ఎలా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు? ఎలా నిన్ను మెచ్చుకుంటాడు? అందుకంటున్నాడు ఇవన్నీ కాదు కానీ బాబు అని తర్వాత చెబుతుంటున్నాడు. ఒక మాట చెప్పేసాడు చూడండి, నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును వేయ నిమ్మని చెప్పనేలా? వేషధారి. టోటల్ వాడికి పెట్టిన పేరు చూడండి, ఏమంటాడు? వేషధారి. వేషధారి అన్న పదానికి కరెక్ట్గా ఏది సెట్ అయిపోద్ది అంటే, ఒక పురుగు ఉంది చూడండి, అదేంటి? అదండి ఊసర వెళ్ళి అంటాం కదా, ఎన్ని రంగులు మారుస్తుంటుందండి, క్షణాలలో రంగు, గంటకు ఒక బుద్ధి, అంతేనా? ఆ పురుగు అయితే రంగులు మార్చింది, కానీ మనిషి ఏం చేస్తాడు? నిమిషానికి ఒక మాట అండి, తిన్నగా ఉండలేడు. నేను కాలేజీకి వస్తానని ఒకసారి చెప్తాడు, నేను రానని మరొకసారి చెప్తాడు. ఇది ఎలా నమ్మమంటావు? నిన్ను క్రీస్తు ఎలా నమ్మాలి? నిన్ను నమ్మి కట్టాడు రా తాళ్ళి. ఆలోచించు దేవుని పిల్లలారా, ఎవరిని వద్దనుకుంటున్నావు? క్రీస్తునే వద్దనుకుంటున్నావు నువ్వు కనుక. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలో నిన్న నలుసులు తీసివేయటం నీకు క్లియర్గా కనిపిస్తుంది. నువ్వు ఇంకొకరిని చూపాలి అంటే, ఇంకొకరిని తప్పు చేసావనాలంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలండి, అంతేనా? నువ్వు పర్ఫెక్ట్గా ఉంటేనే, నువ్వు ఖచ్చితంగా నిలబడితేనే అప్పుడు నువ్వు అనగలిగే శక్తి నీకు ఉంటుంది. కానీ ఈ శక్తి మనుషులకి ఎవరికి లేదండి. అందుకే ఏమన్నాడు తెలుసా? లోకంలో ఉన్న మనుషులకు మీరు ఎవరిని కూడా తీర్పు తీర్చకండి. ఎందుకంటే తీర్పు ఎవరి వశం అన్నమాట? దేవుడి వశం. న్యాయం ఎవరి వశం ఉందో అనమాట? దేవుడి వశం. సత్యము, న్యాయము, తీర్పులు దేవుడు వశం, మనుషుల వశం కాదు అవన్నీ. ఎందుకు వద్దన్నాడు? మీరు తీర్పు తీర్చకండి అని ఎందుకు వద్దన్నాడంటే, ఎవరు కూడా మంచివాళ్ళు కాదు. ఒకటి చేసింది బయట కనిపించింది కనుక దోషాన్ని చిత్రీకరిస్తున్నావు అంతే. నువ్వు దొరికితే దొంగ చెప్పారు కదా పెద్దలు, ఏమన్నా చెప్పండి? దొరికితే, దొరకపోతే దొరేనా? ఖచ్చితంగా చెప్పండి. దొరికినాడిని దొంగ దొంగ అంటున్నావు, మరి దొరకనోడు దొరలేకపోతాడు, వాడు దొంగే. కానీ దొరకలేదు కనుక దొర అంటున్నావు నువ్వు. అందరు దొరలే కదండి. ఈరోజు ఉన్న క్రైస్తవ సంఘాలలో భక్తుల పేరుతో పిలువబడే వాళ్ళందరూ కూడా దొరలే కదండి. అందరూ దొరలే. అందరూ నేను మంచివాడు అంటున్నావు అంటే అందరు దొరలే. ఎందుకంటున్నాడు ఆయన? నేను మంచివాడిని అని అస్సలు చెప్పకు నువ్వు అన్నాడు. అంతే
మంచివాడనని అసలు చెప్పకు నువ్వు. 2వ అధ్యాయం యాకోబు పత్రిక 14-15. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14-15 చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. తొందరగా సహోదరులారా, క్రియలు లేనప్పుడు, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము? విశ్వాసం అతనిని రక్షింపగలదా? చూడండి, ఈ రోజున్న క్రైస్తవ సమాజం అంతా కూడా భక్తులే కదండి. భక్తుల పేరుతో భక్తులండి, ఎక్కడ చూసినా భక్తులే. ఇక్కడ అంటున్నాడు ఆయన, సహోదరులారా, ప్రేమతో రాస్తున్న మాట అంటే, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనం? అంటే విశ్వాసకి ఏముండాలట? గమనించండి, ఇక్కడ విశ్వాసకి ఏముండాలట? క్రియ అంటే ఏంటి? మీరు మాట్లాడండి, ముగించుకుందాం. 5-10 minutes అంతే ముగించుకుందాం. క్రియలు లేని ఎడల విశ్వాసం ఉంటుందా? విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షించగలదా? అంటే విశ్వాసము నిన్ను రక్షించాలంటే ఆ విశ్వాసానికి ఏముండాలి? పని ఉండాలి. క్రియలు అంటే పనులు ఉండాలి. అఫ్కోర్స్ ఇప్పుడు మన కాలేజీ ఉందండి, ఈ కాలేజీ ఉంది. రోజు మనం ఇక్కడ కూడుకొని ఆరాధనకు వచ్చేసి పాటలు పాడేసి ప్రార్థన చేసుకునేసి ప్రసంగాలు వినేసి వెళ్ళిపోతే అది విశ్వాసమా? లేదా ఇక్కడ కాలేజీకి ఉన్న సమస్యలలో ఆ సమస్యలలో ఒక భాగం నాకు ఇవ్వండి అని చెప్పి అది భరించి, అంతేనా? పని అంటే అంతే కదా. అది దానికి పాలిభాగస్తులుగా దాన్ని తీసుకుని చేస్తే దానికి ఫలితం చెప్పండి. అర్థమైందా మీకు? క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షించగలదా అని చెబుతూ సహోదరుడైనను సహోదరీనను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరముకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ప్రయోజనము. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉంటుంది. చూడండి, ఈరోజు సంఘం నాకు వద్దు అంటున్నావు అంటే నీళ్ళేం లేదన్నమాట, విశ్వాసం లేదు, అంతేనా? విశ్వాసం ఎందుకు పని చేయట్లేదంటే పని చేయట్లేదు కనుక నువ్వు. ఆలోచించు దేవుని పిల్లలు. అంటే విశ్వాసానికి పని ఉంటేనే అది విశ్వాసంగా పరిగణింపబడుతుంది. విశ్వాసముకి పని ఉంటేనే అది నిన్ను రక్షిస్తుంది. ఆత్మను రక్షించాలంటే పని ఉండాలండి. దానికి పని లేకపోతే రక్షించలేదు. అది పని ఉండాలి. దేనికి? విశ్వాసంకు పని ఉండాలి. విశ్వాసంకు పని ఉండాలి. 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డబైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుచున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? సామ్య రూపాన్ని చెబుతున్నాడు. చూడండి, ఆయన ఎవరా వెలుగు? యేసుక్రీస్తుల వారు. ఆయనను పట్టుకోవట్లేదంటండి. ఆయన ఎవరిని? యేసుక్రీస్తుల వారిని పట్టుకోలేదు కనుక ఆయన అంటున్నాడు దేవుని తీర్పు అవునా కదా. ఆయన ధర్మపీఠం దగ్గర నుంచి వచ్చేసాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఆయన తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ ఎందుకు యేసుక్రీస్తుల వారిని పట్టుకోలేకపోయారు వీళ్ళు? ఆయన రక్షకుడిని ఎందుకు నమ్మలేకపోయారు వాళ్ళు? ఎందుకు ఆయన దేవుని కుమారుడిని ఒప్పుకోలేకపోతున్నారు వాళ్ళంటే వారి క్రియలు చెడ్డవి కనుక అంటున్నట్టు. చెడ్డవైనందున మనుషులు యేసుక్రీస్తును ప్రేమించలేదు. ఎవరిని ప్రేమించారట? చీకటిని ప్రేమించారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు. అదండి. అంటే ఎవరైతే చీకటిని ప్రేమిస్తారో వాళ్ళు వెలుగును ప్రేమించారండి. వెలుగును ప్రేమించేవాడు ఎప్పుడు చూసినా వెలుగుతోనే ఉండాలనుకుంటాడు, వెలుగులో ఉండాలనుకుంటున్నాడు. వెలుగులో ఉంటే ఏంటి తెలుసు? నీకు భయం ఉండదు. అలా భయం ఉండదు వెలుగులో ఉంటే. చీకట్లో ఉన్నాం అనుకోండి, ఏ వచ్చి కలుస్తుందో, ఒకటి పాము వస్తుందో తెలియదు, ఏ వచ్చి కరిచేస్తుందో తెలియదు, ఏమైపోతుందో తెలియదు. అవును, చీకట్లో ప్రమాదం. చీకటి అంటేనే ప్రమాదం.
కానీ వెలుగు నిన్ను రక్షిస్తుంది. ఆ వెలుగును ఆ రోజున్న యూదులు ఇజ్రాయేలీలు పట్టుకోలేకపోయారండి ఆయన్ని. అది ఎవరికి దొరికిందో తెలుసు, అన్య జనుల్లో చాలామందికి దొరికిందండి. సొంత జాతులు పట్టించుకోకపోయారు. ఇప్పుడు ఆలోచించండి, దేవుని ధర్మపీఠం, ఆయన ధర్మపీఠం మనుషులకు అర్థం అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆయన తీర్పులు, ఇంకో మంచి మాట చూసుకుని ఉంచుకుందామండి. ఇంకో మంచి మాట సామెతల గ్రంథం 5:12 చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 5:12 వచ్చింది. సామెతల గ్రంథం 5:12 వచ్చిన. అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించెను. నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించాను. బాధపడుతున్నాడు ఆయన. ఎవరు రాశారు ఇది? సొలొమోను గారు బాధపడుతున్నాడు. చూడండి, ఆయన బాధపడుతూ ఆయన చేసిన తప్పులన్నింటినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుని ఆయన అంటున్నాడు, అయ్యో అయ్యో. మీరు అంటారు, మనం అంటాం చెప్పండి ఇలా, అయ్యో నేను తప్పు చేశాను అంటారు మీరు. మనం అంటాం, మనం అనవండి అలాగనం, ఒప్పుకోమను. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? అయ్యో ఉపదేశము తండ్రి, మీ ఉపదేశమును, మీ ధర్మపీఠం దగ్గర నుంచి వచ్చిన న్యాయ కట్టడలను నేను ఎట్లు తృణీకరించి తిని. నేను ఎలాగో తృణీకరించానయ్యా. నేను మీ శాస్త్రాన్ని వద్దనుకున్నాను, మీ న్యాయాన్ని వద్దనుకున్నాను, మీ చట్టాన్ని వద్దనుకున్నాను. నేను అలా బ్రతికాను. నేను బాధపడుతున్నాడు అండి ఆయన. నేను ఎట్లు తృణీకరించేదును నీ శాసనాలను. నా బోధకుల మాట నేను వినకపోతిని. నా బోధకుల మాట నేను వినకపోతేని. నాకంటే ముందు చెప్పారు చాలామంది, వాళ్ళ మాట వినలేదు నేను. అంటే ఇది ఎప్పుడు అర్థమవుతుంది అనడానికి ఈ మాట చూపిస్తున్నానండి మీకు. ఏదైనా కొరకు మంచిలో ఉన్నప్పుడు మీకు అర్థం కాదు, మనకు అర్థం కాదండి. ఏదైనా సరే మంచి చెప్పేటప్పుడు మనకు ఎక్కదు, చెడిపోయిన తరువాతే ఎక్కుతుంది. కనుక ఒక సామెత చెప్పారండి. ఏమని చెప్పారంటే, బ్రతికి బాగుపడిన వాడికంటే, అవునా, చెడిపోయి బ్రతికిన వాడు గొప్పవాడు, చెడిపోతున్న వాడు గొప్పవాడు అంటారు. అందుకే ఎందుకు మాట అన్నారంటే, వీడు చెడిపోతే కూడా అర్థం కాదు దాని వాల్యూ. మంచి విలువ ఎప్పుడు అర్థం అవుతుందో, చెడిపోయిన తర్వాత కూడా నీకు దాని విలువ అర్థం కాదు. కనుక ఆలోచించిన దేవుని పిల్లలు. అందుకే మనం చెడు చేసేటప్పుడు కానీ, దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళేటప్పుడు కానీ నిజాయితీగా ఆలోచించాలి ఒకసారి. దేవుడు ఇచ్చిన జీవితాన్ని ఎవరి కోసం ఇవ్వాలి నేను? ఎందుకు ఇవ్వాలి నేను? ఆయన ఇచ్చాడు కదా ఇది. ఎవరి దగ్గర మనం ఏం తీసుకుంటే అంత తొందరగా రిటర్న్ ఇచ్చేయాలనుకుంటామే మనుషులకు. దేవుడు ఇచ్చిన మహా జీవితం అండి ఇది. ఇక్కడ 60 సంవత్సరాల తర్వాత మరో జీవితాన్ని కూడా ఆయన ఇస్తానన్నాడు, మంచి జీవితం. ఆ జీవితం ఇచ్చే ముందు ఆయన చట్టం ముందు నిలబడే రోజు ఉంటుంది. ఆయన ధర్మపీఠం దగ్గర నిలబడే రోజు ఉంటుంది. ఆయన ధర్మాన్ని తీరుస్తాడప్పుడు, ఆయన న్యాయాన్ని తీరుస్తాడప్పుడు, ఆయన తీర్పు చేస్తాడు. ఆ టైంకి మనిషి దేవుడికి దగ్గరివాడుగా, దేవుడి యొక్క ఆలోచనలో మంచివాడుగా నిలబడగలిగే ఆసక్తి చూపించాలని దేవుడి పిల్లలు. వాళ్ళే అలా చూపించిన వాళ్ళే ఏమన్నారు తెలుసా? క్రీస్తు మాట్లాడాడు, సంఘ సభ్యులు, సార్వత్రిక సంఘ సభ్యులు అన్నాడు ఆయన. వారి జాబితాలో అపోస్తులు ఉన్నారు. అపోస్తుల తర్వాత చాలామంది ఉన్నారు. వాళ్ళ తరఫునే కదా మనం అందరూ కూడా క్రీస్తు సంఘం అని ఇలా కూడుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎలా బ్రతికారు, అలా బ్రతకటం మేలు కదా? వాళ్ళు ఎలా బ్రతికారో వాళ్ళ గురించి ఆలోచించడం మేలు కదా? వాళ్ళు నిలబడగలిగారండి. ఈరోజు వాళ్ళ దేవుడి కోసం బ్రతికినందుకే వాళ్ళ చరిత్రలు మనం అంతా కూడా బైబిల్లో చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. అందుకే ఆయన ఏమన్నారంటే, భక్తుల జీవితాలను మీరు మాదిరిగా పెట్టుకోవడం. ఒక పౌలు జీవితాన్ని మాదిరిగా పెట్టుకోండి, ఒక స్టీఫెన్ జీవితాన్ని మాదిరిగా పెట్టుకోండి. నేనే నా జీవితాన్ని మీకు మాదిరిగా చూపించాను కదా, అలా బ్రతకండి అన్నాడండి ఆయన, యేసుక్రీస్తుల వారు. అలా బ్రతకటమే విశ్వాసం అండి. అలా బ్రతకటమే క్రియ, అలా బ్రతకటమే దేవుని పని చేయటం. అలా కాకపోతే నిజంగా దేవుని చట్టానికి మనందరం కూడా దొరికిపోతాం ఏదో ఒక రోజు. ఆయన ధర్మపీఠం ముందు నిలబడి దొరికిపోతాం మనం. వద్దండి, మనుషుల నుంచి ఎవరైనా తప్పించుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర నుంచి ఎవరు కూడా తప్పించుకోలేడు. ఎందుకంటే వాక్యము నిన్ను పరిశోధిస్తుంది, దేవుడు నిన్ను పరిశోధిస్తుంది. ఆయన ఆకాశం నుండి నరులను చూసి అంటున్నాడు. అందుకే చూస్తాడట ఆయన. ఆయన అక్కడి నుంచి చూడటం వరకు వద్దులేండి. బైబిల్ మన చేతిలో ఉంది. ఈ బైబిలే మనలందరినీ మొత్తం స్కాన్ చేస్తుందట. స్కానింగ్ మిషన్ అండి బైబిల్. కనుక మనం చేసిన తప్పులు, మనం చేసిన ప్రమాదాలు, మనం చేసినవన్నీ కూడా బైబిల్ ముందు నిలబడి దేవుడి దగ్గర క్షమాపణ అడిగి మన
మరలా జీవితాన్ని ప్రారంభించాలి. అది జీవితం దేవుడికి ఉపయోగపడుతుంది. కానీ మనం ఇలాగే వెళ్ళిపోయాం అనుకోండి, దేవుడికి దూరంగా దయ్యపు మాటలు విని, ఎవరో చెప్పిన మాటలు విని మనం పాడైపోతే నిజంగా పాడైపోతూ ఉంటాం. అందుకే అన్నారండి, ఇద్దరు గొడవ పడ్డారు అనుకోండి, భార్య భర్తలు గొడవ పడితే 3వ వ్యక్తులు రానివ్వకండి అంటారు. ఎందుకంటే 3వ వ్యక్తి వచ్చేటి వీళ్ళ గొడవలు అలాగే ఉంటాయండి. ఇద్దరే గొడవ పడ్డారంటే ఎప్పుడైనా ఆగిపోతుంది. కానీ 3వ వ్యక్తి వచ్చాడా, 3వ వ్యక్తికి అవకాశం ఇచ్చారా? అందుకే సంఘం ఉంది, సభ్యులు ఉన్నారు. సంఘం క్రీస్తు, సభ్యులు శరీరం. ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్లు ఎవరినో తెచ్చిపెట్టావు అనుకోండి, నిజంగా ప్రమాదం. అది అంటే 3వ వ్యక్తిగా మనం దయ్యానికి అవకాశం ఇవ్వకూడదండి. దయ్యపు ఆలోచనలు గలవారికి అవకాశం ఇవ్వకూడదు అనేది ఒక మంచి మాట చూపించి నేను ముగించాలనుకుంటున్నానండి. ఒక మంచి మాట ఏమనుందో చూడండి అన్నమాట. మొదటి అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం చూడండి ఒకసారి. ఎందుకంటే మనిషి బాప్తిస్మం తీసుకుంటేనే రక్షింపబడతాడు అనుకుంటున్నాడు కదా. ఇక్కడ ఒక మంచి మాట ఆలోచించవలసిన మాట ఇక్కడ ఉంది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తీసారా, దొరికిందా? తొందరగా తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. ఆయనతో కూడా సహవాసం గలవారమని. ఎవరితో? ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించకుందు మనం. చూడండి, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకుని ఎంత మంచి మాట యోహాను గారు రాశారు చూడండి. ఆయనతో సహవాసం ఎప్పుడు ఎవరైనా అడగండి, మీరు దేవుడితో ఎలా ఉందండి మీ అనుబంధం అంటే, నేను బాగున్నానండి, దేవుడిలోనే ఉన్నానండి అంటాడు. అంతే, దేవుడిలోనే ఉన్నానండి, నేను విడిపోయిన దేవుడిలోనే ఉంటానని అంటారు. ఈరోజు బైబిల్ యూనివర్సిటీ నుంచి చాలామంది విడిపోయే వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము ఉన్నామండి మేమంతా కూడా భక్తిపరంగానూ దేవుడి పనులను ఉన్నామండి, కానీ యూనివర్సిటీ నుంచి పక్కకి వెళ్ళిపోయామండి అంటారు. అది ఎంత పచ్చి అబద్ధమో తెలుసు మీకు. ఏమంటాడు? ఆయనతో కూడా సంఘముతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. ఏంటి మరి? దేవునితో ఉన్నానంటున్నావు, సంఘంతో ఉన్నానంటున్నావు, సంఘ సభ్యులతోనే ఉన్నానంటున్నావు, కానీ ఇవన్నీ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి? మరలా చీకటిలో నడిచిన ఎడల అంటే అర్థం ఏంటి? అనుకోకుండా నువ్వు మరలా ఎక్కడెక్కడో దేవుడి వైపు ఉండవలసిన నువ్వు ఏదో చేయటం, మరలా దైవ ఆలోచనకు దగ్గరగా ఉండి దానికి సంబంధించిన పనులన్నీ చేయటం. చీకటితో నడిచేలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఇక్కడ చూడండి, వెలుగులో ఉంటే అన్యోన్య సహవాసం అంటున్నాడు. అన్యోన్య సహవాస గలవారమై చదవండి, ఏమైంది? అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. చూడండి, అంటే ఒక మనిషి బాప్తిస్మం తీసుకున్న తరువాత బాప్తిస్మం మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది అంటే తీసుకెళ్ళదు. ఎవరు తీసుకెళ్తారు? యేసు రక్తము నిన్ను కడగాలి. అదే కదా ప్రభురాత్రి భోజనంలో భాగంగా మనం ప్రతిరోజు మనం కూడుకున్న ప్రతిసారి కూడా క్రీస్తు రక్తంలో, క్రీస్తు శరీరంతో, క్రీస్తు రక్తంతో పాలు పంపులు జరగటం, ఆయన మరణాన్ని గుర్తు చేసుకుని బ్రతకటం, ఆయన రక్తాన్ని మనం అందరం కూడా సేవించటం. యేసు రక్తం నిన్ను పరలోకానికి తీసుకెళ్ళగలదు. ఎప్పుడు తీసుకెళ్తుందంటే, నేను మరి క్రీస్తు రక్తానికి శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాను వెళ్ళిపోతున్నాను అనుకుంటే పొరపాటు. ఈరోజు 99% అండి, 100కి 99% ఇలాగే అనుకుంటున్నారు. ఒకటి బాప్తిస్మం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతానని నమ్మిన వాళ్ళే చాలామంది. రెండోది ద్రాక్షరసం తీసుకుంటే నేను పరలోకానికి వెళ్ళిపోతామని ఫిక్స్ అయిన వాళ్ళు చాలామంది. ఈ రెండు జరగాలి అంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, అన్యోన్య సహవాసం గలవారమై ఉండి అంటున్నాడు. అంతేనా? అన్యోన్య సహవాసం గలవారమై ఉండి అప్పుడు అలా ఉంటే అప్పుడు అంటే యేసు రక్తం ఎప్పుడు నిన్ను క్షమిస్తుంది అనమాట.
యేసు రక్తం ఎప్పుడు నిన్ను పాపం నుంచి తీస్తుందన్నమాట. సంఘముతో సహవాసం ఉంటేనే నువ్వు బ్రతుకుతావు అని అర్థం అండి ఆ మాటకి. వెళ్ళిపోతే పోతావు, విడిపోతే పోతావు, అయిపోతే పోతావు అన్న మాటలోనే ఉంది నువ్వు వెళ్ళిపోయావని. సహవాసం, సంఘంతో అన్యోన్య సహవాసం, సంఘ సభ్యులందరితో కలిసి ఖచ్చితంగా నిలబడగలిగి నువ్వు చచ్చినంత వరకు, అదే నేను అంతం వరకు సహించువాడు రక్షింపబడను అన్నాడు కనుక, ఎప్పుడైతే సంఘములో క్రీస్తు ద్వారా కడగబడిన నువ్వు సంఘంలో నిలబడ్డావో అలా నిలబడ్డ నువ్వు చచ్చే అంతవరకు నిలబడాలి ఇందులోని ఖచ్చితంగా. దాని పేరే విశ్వాసం అండి, దాని పేరే నమ్మకం, దాని పేరే క్రియ. అలా నిలబడగలిగితేనే చివరి నువ్వు చచ్చిపోతావే, అది కూడా సంఘంలో ఉండి చచ్చిపోతావే, అప్పుడు నువ్వు కొట్టేయగలవు దేన్ని? పరలోకాన్ని. అప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్ళగలవు నువ్వు. అంటే సంఘంతో, సంఘ సభ్యులతో ఖచ్చితమైన మంచి ప్రేమతో కలిసి మనిషి ఉంటూ సంఘంలో ఉంటేనే అప్పుడు అంటున్నాడు చూడండి. అందుకే అప్పుడు క్రీస్తు రక్తం నిన్ను రక్షింపగలదు అంటున్నాడండి. అంటున్నాడు చూడండి. ఇప్పుడు చెప్పండి, దేవుని ధర్మపీఠం చాలా ఎన్ని విధులుగా ఎన్ని విధానాలుగా ఉంది చూడండి ఆయన ధర్మపీఠం. మనం అనుకున్నంత ఈజీ కాదండి పరలోకానికి వెళ్ళటం, మనం అనుకున్నంత ఈజీ కాదండి దేవుళ్ళు ఉండటం, చాలా కష్టం. కొందరు వచ్చి 2 ఏళ్ళకి వెళ్ళిపోతారు, కొందరు వచ్చి 10 ఏళ్ళకి వెళ్ళిపోతారు, కొందరు వచ్చి 30-40 ఏళ్ళకి వెళ్ళిపోతారు, కొందరు వచ్చి శాశ్వతంగా ఉండిపోతారు. ఇప్పుడు చూడండి, వచ్చింది 100,000 మంది సంఘంతో కలిశారు, చివరికి మరణంలో గెలిచేది మాత్రం కొందరేనండి. వాళ్ళనే బైబిల్ చెప్పింది భక్తులు అని చెప్పింది, వాళ్ళనే విశ్వాసులు అని చెప్పింది. అంటే దేవుని ధర్మపీఠం ముందు నిలబడేటప్పటికి నువ్వు శాశ్వతంగా అంతములో జయించిన వాడుగా నిలబడాలి. అప్పుడు అది కూడా సంఘ సభ్యుడిగా నిలవబడితేనే తప్ప నీకు పరలోకం లేదు. లేకపోతే ఆయన తర్వాత ఆయన తీర్పులో నువ్వు ఏం చెప్పవలసిన అవసరం ఉంటుంది? తీర్పులో ఆయన తీర్పు చేసేటప్పుడు నువ్వు చేసినప్పుడు ఒప్పుకొని తప్పుకునే అవకాశం ఉంటుందండి. అప్పుడు వద్దు దేవుని పిల్లలు, ఆయన తీర్పులకి ఆయన న్యాయానికి అడ్డంగా దొరికిపోయి మనం తప్పు చేసి నరకానికి వెళ్ళటం కంటే ఇక్కడ భూమి మీద ఉన్న జీవితం అండి, నిజంగా ఈ జీవితం ఏదైతే ఉందో ఇది అంటే మంచి చేసే జీవితం మాత్రం కాదండి. ఇది ఏది ఈరోజు శరీరాన్ని ధరించుకొని భూమి మీద బ్రతుకుతున్నామే, ఈ జీవితం అన్ని మంచి చేసే జీవితం కాదు. ఇందులో ఎన్నో చెడు, అబద్ధాలు, మోసాలు, అక్రమాలు ఎన్నో చేసి తర్వాత చివరికి దేవుడు అని వచ్చేస్తాం మనం. అలా వచ్చిన తర్వాత తిన్నగా నిలబడాలి కదా. అందుకే అంటున్నాను, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. 2 లేకుండా నువ్వు నిలువెచ్చగా ఉన్నావు అనుకో, అది చాలా ప్రమాదం. చూడండి, ఇటువైపు ఉన్న వాళ్ళకి బాగుంటాడు, ఇటువైపు ఉన్న వాళ్ళకి బాగుంటాడు. ఎవడు కూడా ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండకూడదు. తప్పు, అది సంఘానికి ద్రోహం. సంఘానికి ద్రోహం చేస్తే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు అడ్డంగా వెళ్ళిపోయినట్టు. ఆ తప్పు చేయకూడదు మనిషి. వద్దండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బైబిల్ దగ్గరికి తీసుకురండి, వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత సరిచేద్దాం బైబిల్తో వాళ్ళని, అంతే. వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, బైబిల్ ముందు కూర్చోవాలి, బైబిల్ ఏది చెప్తే అది వినాలి. అప్పుడు కదా అందరు కలిసిపోతారు. లేదండి వాళ్ళు వేరండి, వాళ్ళ మతం వేరండి, వాళ్ళ ఫెలోషిప్ వేరండి, వాళ్ళ డెనామినేషన్ వేరండి, ఇలా అయిపోయి ఈ రోజున్న క్రైస్తవులు అందరూ కూడా ముక్కలుగా అయిపోయారండి. ఈ మొక్కలని ఒకటైతే తప్ప పరలోకానికి వెళ్ళాలి. ఏదో ఒక రోజు అందరూ కట్టకట్టుకుని ఆయన ధర్మపీఠం ముందు నుంచిన రోజు వస్తుంది. ఆ రోజు ఈ సంఘం అంటే నాకు పడదు, ఆ సంఘం అంటే నాకు పడదు, ఈడంటే నాకు పడదు, ఈమెంటే నాకు పడదు అన్నాం అనుకోండి, అయితే వెళ్ళిపో అంటాడు. అదే కదా యేసుప్రభులో ఒక సాయంత్రం ఒక మంచి మాట రాయిస్తూ చెప్పాడు. మత్తయి 7:21-22 వచనాల్లో మాట్లాడుతున్నాడు కదా, ప్రభు అని నన్ను పిలిచేవాడు పరలోకానికి వెళ్ళేవాడు, నా తండ్రి ఇష్టం, నా ఇష్టం ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే వెళతారు అన్నప్పుడు వాళ్ళంతా అంటున్నారు, మేము అది చేసామండి, ఇది చేసామండి, స్వస్థతలు, వరాలు అన్నీ చెప్పేసిన తర్వాత చెప్పుడు కూర్చుంటే పని అవ్వదండి. నిజంగా చెప్పుడు కూర్చుంటే పని అవ్వదు. ఆయన ఏమన్నాడు తెలిసి చెబుతుంటే వెళ్ళిపోండి బయటకు అన్నాడు, అంతే. ఆయన ధర్మపీఠం ముందు నిలబడిన తర్వాత మనిషిని వెళ్ళిపోండి అని చెప్పేవారుగా ఉందామా? ఆయన ధర్మపీఠం ముందు నిలబడి వీడే నా కొడుకురా శబాష్ అనిపించుకునే వాళ్ళగా ఉందామా? చెప్పండి. శబాష్ అనిపించుకునే వాళ్ళు మాత్రం చివరి వరకు సంఘంలో నిలబడే వాళ్ళే సంఘంలో ఉండండి. సంఘానికి కళంకాన్ని తీసుకొచ్చే వాళ్ళు వెళ్ళిపోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహోన్నతమైన తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనములు. మీ పిల్లలుగా మీకోసం బ్రతకమని మీరు చెప్పారు. మరి మీ మాటలు ఎన్నో నేర్చుకుంటున్న మేము ఎన్నో తప్పులు చేస్తూ బ్రతకటం కంటే మంచి చేసి బ్రతికి మేలులు అనుభవించేవారు ఉండటానికి సహాయం అందించండి. కానీ ఇక్కడ ఉన్న మీ పిల్లలు మా అందరినీ దీవించండి. మరి కళాశాల విషయమే మీ పిల్లలుగా చాలామంది చాలా వారి కష్టాన్ని ఇస్తున్నారు, కష్టపడుతున్నారు. అందరినీ మీరు గుర్తు చేసుకోండి. మమ్మల్ని అందరినీ కూడా ఇలా ప్రతి వారం మీరు కూర్చోబెట్టి మీ మాటలను వినిపించి
మీకు దగ్గరగా ఉండి మీకోసం బ్రతకడానికి మాకు అవకాశాన్ని కల్పించమని కోరుతూ మా బ్రతుకును బాగు చేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరుట అడిగి వీడుకొని నమ్ము తండ్రి. ఆమె అందరికీ వందనాలు.